మనము మొన్నటి రోజున ప్రవచనంలో ఏ రకంగా పరమ భాగవతోత్తముడు పరమపురుషుడు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క లీలా సంగ్రహమైనటువంటి దశమస్కంధాంతర్భాగంగా ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన చేత కట్టబడినటువంటి రోరును ఈడ్చుకుంటూ వెళ్ళి రెండు పెద్ద పెద్ద మద్ది చెట్లని కూల్చివేసి ఏ రకంగా అయితే కుబేరుని యొక్క కుమారుడైనటువంటి నలకూబర మణిగ్రీవులిద్దరికీ మరలా దేవతా రూపాలని ప్రసాదించాడు. ఏ రకంగా తన భక్తుడైనటువంటి నారదుడి యొక్క మాటల్ని ఆ పరమేశ్వరుడు నెరవేర్చాడు. బుద్ధి వచ్చినటువంటి వారైనటువంటి ఆ నలకూబర మణిగ్రీవులిద్దరూ పరమేశ్వరుడు ముందు నిలబడి తాము చేసినటువంటి తప్పును తెలుసుకొని మరలా ఇంకా ఎప్పటికీ మీ చిత్తము యందే మా బుద్ధి ఉండేటట్టు నిరంతరము మీ నామస్మరణ యందు మేము మా నాలుకలు పలికేటట్టు మీ చిత్తమునందు మీ భక్తి యందు మాకు బుద్ధి నిలిచేటట్టు పరమేశ్వర మాకు అనుజ్ఞను ప్రసాదించు అంటూ చిన్ని పాపడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఏ రకంగా వారు ప్రార్థించి వారి మరలా దైవత్వమును పొంది అంతర్ధానములు అయ్యారు. అయిన మరుక్షణము అక్కడికి ఆ చెట్లు కూలినటువంటి శబ్దమునకు భయపడినటువంటి గోపకులు అలాగే గోపికలు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ కృష్ణుడు పక్కనే పడిపోయినటువంటి రెండు పెద్ద మద్ది చెట్లను చూసి భయానికి గురైనటువంటి వారే ఆయన్ని హత్తుకొని ఆ తర్వాత యశోదమ్మ తను చేసినటువంటి పనికి చింతించుచు ఇంకా ఆ తర్వాత నందుడు మిగతా వారందరినీ సమావేశపరిచి ఈ రకంగా ఇట్లా ఉత్పాతాలన్నీ ఏర్పడుతున్నాయి, మనం ఈ ప్రదేశం నుంచి వదిలిపెట్టి మనము నందవ్రజమును వదిలిపెట్టి ఏదైనా సమున్నతమైన ప్రదేశమునకు సముచితమైనటువంటి ప్రదేశమునకు వెళ్ళాలి అనే ఆలోచనను అక్కడ వచ్చినటువంటి గోపకులందరితోనూ పంచుకోవటం జరిగింది. అందులో వృద్ధుడైనటువంటి వాడు ఇక్కడికి దగ్గరలో బృందావనైనటువంటి ఒక మంచి ప్రదేశం ఉన్నది, అక్కడ కాళిందీ నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ చుట్టూ ఆ పర్వత సానువులలో మంచి పచ్చిక బయళ్ళు మన యొక్క గో సంపద పుష్కలంగా తినటానికి కావలసినటువంటి పచ్చిక బయళ్ళు, అలాగే అది ప్రదేశం కూడా పవిత్రమైన ప్రదేశము, అందువలన మనం అక్కడికి వెళ్దామంటూ ఒక వృద్ధుడు ఆ గోపాలకులలో ఉన్నటువంటి వృద్ధుడు ఇచ్చిన సూచన మేరకు వారందరూ కదిలి ఈ నందవ్రజం నుంచి బృందావనమునకు బయలుదేరటం. ఆ రకంగా శ్రీకృష్ణుడు తన చెరికాండ్రతో అందరితో ఆడుకుంటూ తల్లి దగ్గరను కాసేపు తల్లి దగ్గరను కాసేపు తన స్నేహితుల దగ్గరను కాసేపు బండిలో ఉంటూ కాసేపు కింద పరిగెత్తుకుంటూ అట్లా ఆనందంగా ఆ రకంగా ఆనందంగా వారందరూ ఈ నందవ్రజం నుంచి బృందావనానికి ఏతించడం జరిగింది. కాలక్రమంలో శ్రీకృష్ణుడు కూడా చిన్నగా పెద్దవాడవుతూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గోపకుల స్నేహితులు అంటే వాళ్ళు చిన్నపిల్లలే వాళ్ళందరితో ఆడుకుంటూ పాడుకుంటూ చిన్న ఈ గోవత్సములను అంటే గోపాలకులు పెద్దవాళ్ళందరేమో పెద్ద ధేనువులందరినీ తీసుకుని వెళ్ళేవాళ్ళు, చిన్నపిల్లలందరూ చిన్న యొక్క గోవత్సములను అంటే ఆవు దూడలను తీసుకుని పచ్చిక బయళ్ళకి వెళ్ళి అక్కడ వాటితో పాటు ఆనందంగా ఈ పిల్లలు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా ఒక రోజున చూసినటువంటి ఈ వత్సాసురుడు ధేనుకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వత్స రూపం అంటే ఒక ఆవు దూడ రూపంను ధరించి శ్రీకృష్ణుణ్ణి మట్టుబెట్టడం కోసము ఆ యొక్క ఆలమందలోకి చేరిపోయాడు. దీనిని గమనించినటువంటి శ్రీకృష్ణుడు బలరాముడు చమత్కారంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ గోవత్సం ఈ వత్సాసురుడు ఉన్న పక్కకు చేరి ఆయన యొక్క వెనక రెండు కాళ్లను గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి అక్కడ ఉన్నటువంటి ఒక వెలగ చెట్టుకేసి గట్టిగా బాదారు. దాంతో ఆ వత్సాసురుడు ప్రాణమును వదిలిపెట్టడం జరిగింది. అటు పిమ్మట కొన్ని రోజులకి వారందరూ ఆడుకుంటూ ఒక కొలను ప్రదేశంలోకి చేరుకున్నారు. వాళ్ళు అలాగే ప్రతిరోజు వెళ్తూ ఆ కొలను దగ్గర ఒక భయంకరమైనటువంటి కొంగ ఒకటి ఏదో ఒక నిశ్చల చిత్తురాలైనటువంటి ఒక యోగి గనక ఏ రకంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడో అంత నిశ్చలంగా ఒక కొంగ తన యొక్క ఒంటికాలు మీద నిలబడి ఆ యొక్క సరస్సులో నిలబడి ఉన్నది. దానిని చూచినటువంటి వాళ్ళ పిల్లలందరూ కొంత భయపడినప్పటికీ కృష్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో చక్కగా నీళ్లు తాగి వెళ్ళిపోతున్న తరుణంలో ఆ కొంగ శ్రీకృష్ణుడిని కపాలన పట్టు వేసుకుని ఆకాశానికి ఎగిరిపోయి
ఆయనను మింగజూచింది. ఆయన మింగటం కుదరక ఆయన మింగుడు పడిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ తన పై ప్రాణములు పైనే వదిలేసి కింద పడిపోయారు. కానీ శ్రీకృష్ణుడు తన యొక్క భక్తుల యొక్క కష్టమును చూసినటువంటి వాడే ఆ కొంగ నుంచి బయటికి వచ్చి ఆ కొంగకు అడ్డం పడకుండా ఒక అగ్నిగోళంలాగా మారాడు. ఆ అగ్నిగోళాన్ని మింగలేనటువంటి కొంగ బయటికి కక్కి వేసింది శ్రీకృష్ణుని. కక్కబడినటువంటి శ్రీకృష్ణుడిని తన యొక్క ముక్కుతో పొడిచి చంపాలన్న ఉద్దేశంతో భయంకరంగా ఎగురుతూ వచ్చి తన ముక్కుతో స్వామిని పొడవబోయేంతలో స్వామి ఆ యొక్క కొంగ యొక్క 2 దవడలను పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్టుగా స్వామి ఆ యొక్క బకాసురుడి యొక్క శరీరమును చీల్చాడు. ఆ రకంగా స్వామి ఒక గొప్ప సూచననిచ్చాడు. దొంగ జపములు, దొంగ తపములు, అలాగే భక్తులను మోసం చేసేటువంటి పిచ్చి పనులు చేయకుండండి. మీరు ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఎవడైతే నిజమైన వాడున్నాడో, వాడు అన్నింటికి అతీతుడుగా ఉంటాడో వాడిని సేవించండి. ఇలాగా అన్యథా అందరిని తన యొక్క భాగవతోత్తములైన భక్తులను మోసం చేయటం కోసం దొంగ వేషములలో వచ్చేటువంటి వీరిని ఏ రకంగా స్వామి శిక్షిస్తాడో ఆ యొక్క బకాసురుడి యొక్క వృత్తాంతముతో మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ బకాసురుడి తమ్ముడైనటువంటి అఘాసురుడు, ఎవడి పేరు చెప్తే దేవతలు కూడా భయపడిపోతారో అటువంటి అఘాసురుడు ఈ శ్రీకృష్ణుడి యొక్క చేష్టితములను తెలుసుకొని తన అన్నగారైనటువంటి బకాసురుని కూడా చంపింది ఇతడేనని, ఎట్టి పరిస్థితుల్లో ఇతని ఎలాగైనా చంపాలని వీరందరిలోకి ఉన్న గోపాలకులందరిలోకి ఈ శ్రీకృష్ణుడే అత్యున్నతుడు, వీడి ఒక్కడిని గనక పడగొడితే అక్కడున్న గోప బాలకులందరూ మడిసిపోతారు అన్న విషయమును గ్రహించినటువంటి వాడే వీరి దారికి అడ్డంగా ఒక కొండ చిలువ ఆకారంతో 1 యోజనము పొడవైన నోటిని తెరిచి అతి తన యొక్క క్రూరమైన కోరలన్నీ బయటికి వస్తుండగా బయటికి ఒక గుహలాగా కొండ గుహను బోలినటువంటి నోటిని తెరిచి అలా నిలబడి ఉన్నాడు. ఆ రకంగా ఆడుకుంటూ దారి మధ్యలో పడి ఉన్నటువంటి కొండచులను చూచినటువంటి గోపాలకులందరూ భయభ్రాంతులైనప్పటికీ బకాసురుని చంపినటువంటి శ్రీకృష్ణుడు మన చెంత ఉండగా ఇలాంటి వాటికి మనమెందుకు భయపడటము, ఏదన్నా ఉంటే శ్రీకృష్ణుడే చూసుకుంటాడన్న ధైర్యంతో ఆ ధైర్యం తెచ్చుకున్నటువంటి ఈ యొక్క గోప బాలకులందరూ చాలా సంతోషంతో ఈ ఆడుకుంటూ పాడుకుంటూ ఆ యొక్క కొండచిలువ యొక్క నోటిలోకి వెళ్ళిపోతున్నారు. దానిని చూసినటువంటి శ్రీకృష్ణుడు వీరి యొక్క భక్తికి, వీరి యొక్క నమ్మకానికి పరవశుడై ఈరోజు వీళ్ళని నేనే కాపాడాలి అనుకుంటూ తాను కూడా గోప బాలకులతో పాటు ఈ అఘాసురుడి యొక్క నోటిలోకి ప్రవేశించాడు. తన యొక్క కాలాగ్ని విషాగ్ని జ్వాలలకు గోప బాలకులందరూ నోటిలోకి పడిపోగా శ్రీకృష్ణుడు దానిని చూచినటువంటి వాడై తను ఆ యొక్క కొండ చిలువ నోరు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా తన శరీరాన్ని పెంచాడు. అలా పెంచడంతో పాటు అన్ని దిక్కులకి పెంచాడు. అంటే పైన, అంటే పైకి కిందకి, అలాగే కుడికి ఎడమకి, అలా 4 దిక్కులకి ఆయన పెరిగేటప్పటికీ ఆయన యొక్క శరీరము పెరిగి 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 కొండ చిలువ నోటిలోకి గాలి కూడా తీసుకోలేని పరిస్థితి, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఆగిపోయిన పరిస్థితి ఆ కొండ చిలువకి. ఆ రకంగా కొండ చిలువ ఏం చేయాలో తెలియకుండా తనలోని వాయువులు బయటికి రాలేక ఒత్తిడి ఎక్కువై కొండ చిలువ యొక్క తల పగిలి ఆ యొక్క కొండ చిలువ మరణించడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క కరుణామృతమైన ధారలు కురిసేటువంటి తన యొక్క దృష్టిని ఆ పడిపోయినటువంటి గోప బాలకుల మీద ప్రసరించగానే వారందరూ అమృత వర్షం కురిసినప్పుడు లేచినటువంటి దేవతల వలె ఆ పిల్లలందరూ మరలా గోవత్సములు, గోవులు, పిల్లలు అందరూ యథాతథంగా వారు లేచి నిలబడి చుట్టూ చూచి పడిపోయినటువంటి కొండ చిలువను చూచి శ్రీకృష్ణుడు కౌగిలించుకున్నారు. ఆహా, చూడు ఎంత ఏముంది, శ్రీకృష్ణుడు ఉంటే మనకేం భయము అంటూ ఆ రకంగా పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఈ విశేషములను, ఈ అఘాసురుని చంపినప్పుడు దేవతలు అందరూ పుష్పవృష్టిని కురిపించారు. ఎంతో ఆనందంతో సంతోషంతో పాటలు పాడారు, చిందులు వేశారు. ఈ ఉత్సవము, ఈ యొక్క శబ్దము తపోలోకంలో తపోనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మదేవునికి కూడా వినిపించింది. ఆయన యొక్క తపస్సమాధి నుంచి బయటికి వచ్చి ఏంటి కోలాహలం అని అడిగితే అఘాసురుణ్ణి ఈనాడు భూమి మీద చిన్న బాలకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సంహరించాడు అని అక్కడ ఉన్న దేవతలందరూ చెప్తూ ఉంటే బ్రహ్మదేవుడు అఘాసురుడు మరణించాడా అంటే, అఘము అంటే పాపము,
పాపము కనుక తగిలితే దేవతల యొక్క శక్తులు కూడా వెళ్ళిపోతాయి. అందువలన దేవతలు కూడా వాడిని చూసి భయపడతారు. అంటే పాపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారు. అఘాసురుడు ఆడి పేరులోనే తెలిసిపోతుంది మనకి. అందువలన బ్రహ్మ దీన్ని నమ్మలేకపోతాడు. ఒక చిన్న బాలుడేంటి అఘాసురుని అంటే పాపమును సంహరించటం ఏంటి, అది ఎలా కుదిరింది అంటూ బ్రహ్మ ఆశ్చర్యపడి ఈ అఘాసురుడా చంపింది. అయితే ఈ యొక్క పిల్లలందరికీ ఈ బుద్ధి వచ్చేటప్పటికీ ఆ యొక్క కొండ చిలువ యొక్క చర్మము పూర్తిగా నశించిపోయి ఒక బోలుగా, ఒక పిల్లలు ఆడుకోవటానికి ఒక గుహను బోలి ఉన్నదనమాట. ఇంకా అక్కడ కొండ చిలువ చర్మం లేదు. అయితే శ్రీకృష్ణుడు ఈ లీలని కౌమార దశ అంటే 5వ ఏట నాడు చేస్తే ఈ గోపబాలకులందరూ పౌగండ దశ, పౌగండము అంటే 6వ సంవత్సరం అనమాట, ఈ పౌగండ దశలో చేసినట్టుగా భావించారు అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పారనమాట. మరి అప్పుడు వెంటనే దీనికి ఆశ్చర్యానికి గురైనటువంటి పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణుడు తన 5వ ఏటైనటువంటి కౌమార దశలో చేస్తే మరి గోపబాలకులందరికీ 6వ ఏట అంటే పౌగండ ఏట వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఈ మధ్యలో ఉన్న నిడివి కాలము వారికి ఏమి జరిగింది, అంటే ఈ నిడివి కాలం అంటే ఈ కన్ఫ్యూజన్, ఈ యొక్క కౌమార దశలో జరిగిన విషయాన్ని పౌగండ దశలో జరిగిందని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, నాకు తెలియజేయవలసింది అంటూ సుఖమహర్షిని ఈ పరీక్షణ్ మహారాజు అడగటం జరిగింది. ఆ రకంగా గత ప్రవచనాన్ని పరిపూర్ణం చేయటం జరిగింది. ఇక అదే భాగాన్ని మనము చదువుకుంటూ వెళ్తే, ఆ మహాసర్పము శరీరం నుండి దిక్కులు వెలిగిపోయేంత అద్భుతమైన వెలుగు వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి శ్రీకృష్ణుడి శరీరంలో ప్రవేశించింది. అది చూచిన గోపబాలురు లేగలతో పాటు బెదిరిపోయారు. అంతటి పాపిష్టి పాము శ్రీకృష్ణుడి కరస్పర్శతో ప్రాణము విడవగానే శుద్ధ సత్వమైపోయింది. శ్రీహరి రూపాన్ని ఒక్క మారైనా తన మనస్సులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడైనా శ్రీహరి తనలోనికి స్వీకరిస్తాడు. అటువంటి తననే మృంగిన రాక్షసుని తనలోకి స్వీకరించడంలో ఆశ్చర్యమేమున్నది. చూడండి, అఘాసురుడు కూడా మోక్షమును పొందాడు తన యొక్క స్పర్శతో, ఆ స్వామి యొక్క కరస్పర్శతో. అంటే ఆ స్వామిని మింగటానికి చూచి, ఆ స్వామిని కూడా మింగటానికి చూచి వచ్చిన వాడైనా కానీ శ్రీహరి తనలోకి స్వీకరించేశాడు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు చనిపోయారనుకున్న లేగలను గోపబాలకులను అఘాసురుడి బారి నుంచి బ్రతికించాడు. వారితో పాటు తాను కూడా ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళిన కృష్ణుడు కొలనులో చూచాడు. అది అంటే అక్కడ ఇంకా ఆ అఘాసురుడు చనిపోయిన తర్వాత ఈ యొక్క లేడి పిల్లల్ని ఈ గోప బాలకుల్ని తీసుకుని మరలా అరణ్యంలోకి ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ అలవాటే. శ్రీకృష్ణుడు ఇట్లాంటివి ఎన్నో చేశాడు. దీనిలో పెద్ద గొప్ప విశేషమేమున్నది? ఆనందంగా సంతోషంగా అసలు ఆ యొక్క అద్భుతమైనటువంటి బృందావనంలో ఆ రోజు గోపబాలకులు అనుభవించినటువంటి ఆ యొక్క స్థితి ఎంత అత్యద్భుతమో చూడండి. వాళ్ళు ఆనందంగా మరలా చక్కగా కొలను దగ్గరికి వెళ్ళారు, ఆడుకుంటున్నారు, అక్కడ నీళ్లు తాగుతున్నారు. ఆ రకంగా కొలను దగ్గరికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు తామర పూలతో నిండిన దాని అందానికి చాలా ఆనందించాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆ కొలను ఒడ్డున కూర్చుని, మిత్రులారా, ఇప్పటికే మనం అందరం ఎండలో మగ్గిపోయాం, ఆకలి వేస్తుంది, ఇంకా ఆలస్యం చేయటం దేనికి, చల్దులు తినటానికి ఇదే అందమైన చోటు. లేగదూడలను ఈ కొలనులో నీరుని త్రాగి ఆ పక్కనే ఉన్న పచ్చిక బయళ్లలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. మనం అందరం చక్కగా కూర్చుని చల్దులు అంటే ఆ చెద్దన్న మూటలు తెచ్చుకున్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చినవి అవన్నీ చెప్పాను కదా. ఆ శ్రీకృష్ణుడు ఎంత ఆనందంగా పిల్లలతో కూర్చొని ఎంత చక్కగా ఆ యొక్క ఆహారమును వారందరూ పంచుకుంటూ ఎంత చక్కగా తింటారో, ఆ రకంగా వాళ్ళందరూ అక్కడ కొలను ఒడ్డున కూర్చొని మనము భుజిద్దామని శ్రీకృష్ణుడు చెప్పటము, పిల్లలందరూ సరే అనటము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లేగదూడలన్నింటినీ ఆ కొలను దగ్గర వదిలివేయటము. దాని ద్వారా శ్రీకృష్ణుడు ఏం అవన్నీ తాగి అక్కడ దగ్గరలో ఉన్న పచ్చిక బయళ్లలో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడు అలా అనగానే గోప బాలకులు అలాగే కృష్ణ, ఇంకా వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏమన్నా ఇంకొకటి చెప్పడం తెలుసా? శ్రీకృష్ణుడు ఏం చెబితే అలాగే వెంటనే అలాగే కృష్ణ అంటూ వాళ్ళందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి చిక్కని పచ్చిక బయళ్లలో మేతకు వదిలిపెట్టారు. ఆ తర్వాత వీళ్ళందరూ చక్కగా చల్దులు తీసి ఆరగించడం ప్రారంభించారు. ఆ చల్దులు ఆరగించేటప్పుడు ఎలా కూర్చున్నారట, తామర పువ్వు మధ్యలో కర్ణిక చుట్టూ వరుసలుగా రేఖలు పరుచుకుని ఉంటాయి.
తామర పువ్వు చూస్తే మనకి తెలుస్తుంది కదా, మధ్యలో ఒక కర్ణిక ఉంటే ఆ కర్ణిక చుట్టూ రేకులు విచ్చుకుంటాయి. మధ్యలో ఉన్న కర్ణిక చుట్టూ రేకులు మొత్తం అన్ని వైపులకి విచ్చుకుని ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు మధ్యన కూర్చుని ఉండగా గోపబాలకులందరూ రేకుల్లాగా సర్దుకుని ఆయన చుట్టూ కూర్చున్నారనమాట. వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ శ్రీకృష్ణుడినే చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఇంకా శ్రీకృష్ణుడు తప్ప వేరొక ఆలోచనే లేదు. ఎంత యోగులు పుట్టారండి మరల పరమయోగులు. నిరంతరము పరమేశ్వరుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకునే వాళ్ళందరూ ఈశ్వరుని సాకార స్వరూపంలో చూడాలనుకుని కోరుకుంటేనేమో శ్రీకృష్ణుడు అలా వాళ్ళకి కనిపించాడు. వాళ్ళు ఇంక నిరంతరము శ్రీకృష్ణుని చూడటమే, ఇంకా వారికి ఇంకా వేరొక అసలు ఒక్క క్షణకాలము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలలో ఒక క్షణకాలము ఆ పైనుంచి కింద దాకా, ఆ కిరీటము నుంచి స్వామి పాదాల దాకా ఒక్కసారి దర్శన భాగ్యానికి మనము ఎలా పరితపించిపోతూ ఉంటాము. అలాంటిది అక్కడ ఉన్న గోపబాలకులు సాక్షాత్తు సాకార స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుని ముట్టుకున్నారు, శ్రీకృష్ణుడితో మాట్లాడారు, శ్రీకృష్ణుడి మాటలు విన్నారు, శ్రీకృష్ణుడు చేసింది చేశారు. వాళ్ళ యొక్క ఆయన నృత్యం చూశారు, ఆయనతో పాటు ఆడారు, ఆయన్ని తన్నారు, ఆయన్ని గుద్దారు. అసలు ఆ పరబ్రహ్మాన్ని చూడండి ఏ రకంగా చేశారో వాళ్ళు. చూడండి అలా ఆ స్వామి చుట్టూ కూర్చుని, వారికి కంచాలంటూ ఏమన్నా ఉంటాయా? వాళ్ళకి ఏ కంచాలు ఉండవు. ఇప్పుడు ఆ రోజుల్లో కంచాలు అది పక్కన పెట్టినా కానీ వాళ్ళు ఏమీ తెలియని గోపబాలకులు. వాళ్ళకి కంచాలు, వెండి కంచాలు, బంగారపు కంచాలు ఇట్లాంటివి ఏం లేవు. చక్కగా ఒక విశాలమైన ఒక బండరాతిని చూసుకుని ఆ బండరాయి మీద చక్కగా నీళ్లు జల్లి బండరాయిని శుభ్రం చేసేసి ఆ బండరాయిల మీద లేత తామర ఆకులు, వెడల్పైన గడ్డి పోచలతోనూ తీగలతోనూ పొడుగాటి అల్లిన చెదరలతోనూ అన్నీ తెచ్చుకొని అక్కడ పరుచుకొని చక్కగా వాటినే కంచాలుగా ఉపయోగించుకొని దాని మీద చల్దులు పెట్టుకొని తిన్నారు. చూడండి ఎంత చక్కగా. అంటే ఇక పిల్లలకి, అలాగే పిల్లల విషయంలో మీరు చూశారనుకోండి, వాళ్ళకి ఇక్కడ కింద పడ్డది లేకపోతే నేల మీద పడ్డది ఇట్లాంటివి ఏం ఆలోచన ఉండదు. వాళ్ళకి ఇష్టమైన ఆహారం నేల మీద ఉన్నా చక్కగా చేతిలో పట్టుకొసుకుని హ్యాపీగా తిని, భగవంతుడు ఆ పిల్లలకి ఇచ్చినటువంటి వరం అది. ఆ యొక్క ఇమ్యూనిటీ, ఆ యొక్క శక్తి అలాంటిదనమాట. వాళ్ళు కింద పడ్డదాన్ని కూడా చక్కగా తినేసి లోపల అరగ తీసుకునేటువంటి అటువంటి శక్తిని భగవంతుడు పిల్లలకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈశ్వరుడితో పాటు చూడండి, ఇప్పుడు నిజానికి ఆ స్వామికి సంబంధించి మనం ఎన్నోసార్లు మనము చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏమని స్వామికి ఎంతో చక్కగా స్వామిని ఎందరో మహర్షులు, దేవర్షులు వాళ్ళు అలాగే ఎంతో గొప్పగా నైవేద్యాలు, ఆరాధనలు చేసేటువంటి స్వామి ఈరోజు వాళ్ళందరి పక్కన కూర్చొని చల్దులు ఆరగిస్తున్నాడు. ఎలాగ ఆరగిస్తున్నాడు? చక్కగా ఎక్కడ రాతి బండల మీద, అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు, మడి ఆచారాలు అనుకుంటుంటాం కదా, ఇటువంటి వాటికి అన్నింటికీ అతీతంగా అసలు ఈ మాట చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం. అది వెంకటేశ్వర సుప్రభాతంలో స్వామి గురించి చెప్తూ ఉంటారు కదా, స్వామికి అర్చక స్వాములందరూ ఉదయాన్నే లేవంగానే ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరేషు హేమ ఘటేషు పూర్ణం ధృత్వాధ్యవైదిక శిఖామణయః ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. చూడండి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం, ఏలకలు, లవంగాలు అలాంటి ఇత్యాది, పచ్చ కర్పూరము, ఆ తర్వాత సుగంధమును పరిమళించేటువంటి ఇత్యాది శేషణ వస్తువులన్నింటినీ ఉపయోగించి అర్చక స్వాములు ముక్కుకు గుడ్డ కట్టుకొని నీ కోసము సుగంధ తీర్థమును తయారు చేస్తారు స్వామి. మీరు లేచి మీ యొక్క సేవ కోసము అటువంటి సుగంధ తీర్థములను తయారు చేసి మీరు వస్తే స్వామి ఎవరు తయారు చేస్తారు? ధృత్వాధ్య వైదిక శిఖామణయ ప్రహృష్ట, వేదాంతములు చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పండితులు, వాళ్ళందరూ ఉదయాన్నే నీ కోసం నువ్వు లేస్తావేమో, స్వీకరిస్తావేమో, నీళ్లు తాగుతావేమో అని నీ కోసము ఎంతో నిష్ఠతో తయారు చేస్తారు. అటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి తీర్థమును తయారు చేసి పట్టుకుని ఉంటారు. హేమఘటేతు పూర్ణం, హేమఘటేష్ అంటే బంగారు పాత్రలలో తయారు చేసి పెడతారు. స్వామి నీ కోసము లేచి రావయ్యా అంటూ మనం తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం, స్వామి లేచి రా తండ్రి అంటూ మనం సుప్రభాతంలో మన స్వామి గురించి చెప్పుకుంటాం. అటువంటి సేవలు ఎన్నుకున్నటువంటి స్వామి ఈ రోజున ఎలా ఉన్నాడు? వాళ్ళతో పక్కన కూర్చొని చక్కగా రాతి బండ మీద, ఎటువంటి నియమనిష్టలు వాళ్ళకి ఏమీ తెలీదు,
చేతులు కాళ్ళు కూడా పూర్తిగా కడుక్కుంటారో తెలియదు. అలాగే బురదలో ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు, గడ్డి పరకలలో ఆడుకుంటూ ఉంటారు. గోపబాలకులు ఎలా ఎంత స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళు అలాగే ఉన్నారు. అలా స్వామి కూడా అలాగే ఉన్నాడు. అంత అంత అద్భుతం. అంటే చూడండి ఈ రెండిటి మధ్య ఎంత వైరుధ్యం ఉన్నదో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు స్వామిని ఆలోచించడం కూడా మన వల్ల కాదు. మనము ఎలా ఎంత తక్కువలో ఆలోచిస్తే అంత తక్కువలోనూ స్వామి ఉంటాడు, ఎంత ఎక్కువలో ఆలోచిస్తే అంత వైభోగంగానూ స్వామి ఉంటాడు. అది స్వామి యొక్క ఇది. అలాగా వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరితో పక్కన కూర్చొని ఆయన చక్కగా చల్దులు ఆరగిస్తున్నాడు. ఆ తర్వాత ఎలా తింటున్నాడంటే అది కూడా తింటాము. మామూలుగా మనం ఏంటి అన్నంలో చక్కగా వేసుకుని కంచంలో ముద్దలు కలుపుకొని అది ఫస్ట్ కూర, తర్వాత పచ్చడి, తర్వాత చారు, తర్వాత మజ్జిగ ఇట్లా తింటుంటాం కదా. స్వామిలు అలా కాదు, చక్కగా చద్దన్నంలో కలుపుకొని ఊరగాయ 2 వేళ్ల సందులో పెట్టుకుని చక్కగా చల్ది తింటూ మళ్ళీ అని ఇట్లా మధ్యలో ఉన్నటువంటి ఊరకాయని గట్టిగా లోపలికి పీలుస్తూ అలాగ తింటూ ఉండేవాడు అనమాట. అంటే చూడండి, అంటే మనము కొన్నిసార్లు చూసినప్పుడు ఏంటా తింటామంటుంటాం చూడండి, అలా తిన్నాడు స్వామి. కాకపోతే అందులోనే మధురం ఉన్నది ఎంతో అద్భుతంగా. అక్కడ తెలియని గోపబాలకులు కూడా ఇలా తింటే బాగుంటుందిరా, తినండి, ఇలా తినాలి అంటూ స్వామి ఆ రుచి ఎలా వస్తున్నదో ఆ గ్రామ్యం నుంచి, అంటే ఆ యొక్క దాన్ని ఏమంటే ఆహారం నుంచి ఏ రకంగా రుచిని తీసుకోవచ్చో స్వామి చూపించాడనమాట. వేళ్ల మధ్యలో ఊరగాయల ముక్కలు వేళ్ల మధ్యలో ఇరికించుకొని మాటికి పక్కవాడిని ఊరిస్తూ చూడు నాకు ఎన్ని ఊరగాయల ముక్కలు ఉన్నాయో అంటూ ఒక్కొక్క ఊరగాయని ఆస్వాదిస్తూ అలా తింటూ ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, పక్కవాని కంచంలోని గబాలను లాక్కొని మింగేస్తాడు. ఎంగిలి తింటున్నాడు స్వామి. చూడండి, మనము శబరి ఎంగిలి తిన్నటువంటి రాముణ్ణి ఆ రోజున మనం రామాయణంలో ఎలా చదువుకున్నామో ఈరోజు గోపబాలకుల యొక్క ఎంగిలి తింటున్నాడు స్వామి ఇక్కడ. గబాలన ఒరే అగో చూడు ఆ పక్షి ఎంత బాగుందో అనగానే వీడు కంచంలో తింటాం మానేసి పక్షి వైపుకి చూశాడు. వెంటనే గబాలన వెంటనే వీడి కంచంలో ఉన్నది స్వామి తినేసేవాడు. వీడు కంచన బాగుందిరా పక్షి అని కంచంలో చూడగానే కంచంలో వీడు అన్నం ఉండేది కాదు. అంటే అంత ఇదిగా స్వామి చేశాడనమాట. ఇంకొకడికి అరే అక్కడ ఏదో పరిగెడుతున్నది, వెళ్ళేసి దాన్ని పట్టేసుకుని రాపోనగానే వీడేం చేసేవాడు, మరి కృష్ణుడు చెప్పేశాడు కదా, వెంటనే ఇక్కడ ఉన్న కంచంలో పెట్టేసి వాడు పరుగెత్తి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళేవాడు. ఈలోపు చక్కగా ఈయన కంచంలో ఉన్నది మొత్తం తినేసేసి ఇలా వాడి కోసం చూస్తూ ఉండేవాడు. వీడు ఇక్కడికి వచ్చేటప్పటికి వీడి కంచంలో ఉండదు. ఒరే కృష్ణ నా కంచంలో తినేసావా అంటూ గబాలన కృష్ణుడి మీద వీడు పడిపోయేవాడు. ఎవడి మీద పడుతున్నాడండి వాడు, కృష్ణుడి మీద పడుతున్నాడు. వాడి అదృష్టాన్ని అని చెప్పుకోవాలి ఇంక మనం. ఇంకా అలా ఇంకొకటి దగ్గరేమో చాలా పదార్థాలు తెచ్చుకున్నారు. 5-6 మంది తినే చల్దిని నోట కూరుకుని ఒకడే తింటూ ఉంటాడు. ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి, స్నేహం అంటే ఇంకొకటికి పంచాలరా అంటూ ఒకటి కంచంలోది ఇంకొకటి తీసుకుంటూ ఇంకొకటి కంచంలో ఇంకొకటి తీసుకుంటూ అట్లా స్వామి ఎన్నో చేష్టితములు. అలాగే ఇంకొకడేమో ఒకడు మధుర పదార్థాలు తీసుకొస్తే వాడిని మభ్యపెట్టి ఇంకొకడు తినేస్తూ ఉంటాడు. ఒకడు నవ్వుతుంటాడు, ఒకడు నవ్వకుండా పక్కవాడిని నవ్విస్తూ ఉంటాడు, ఇంకొకడు ముచ్చట్లు చెప్తూ ఉంటాడు, వేరొకడు వాటిని వింటూ మురిసిపోతూ ఉంటాడు. అలాగా ఎంతో అద్భుతంగా పిల్లలందరూ, అంటే ఎటువంటి భేషజాలు లేనటువంటి, ఎటువంటి భేదభావాలు లేనటువంటి పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత దాన్ని ఏమంటారు సాత్వికంగా, అంటే అసలు ఇంకా వాళ్ళకి ఎటువంటి భావాలు తెలియవు, అరమరికలు లేకుండా, ఇది కరెక్ట్ తెలుగు పదం, అరమరికలు లేకుండా పిల్లలు ఎలా ఉంటారో అక్కడ అలా ఉన్నారనమాట పిల్లలు. అప్పుడు కృష్ణుడు నడుము చుట్టూ దట్టి కట్టుకొని దానిలో వేణువుని ఏటవాలుగా దూర్చారు. బాలకృష్ణుడి యొక్క స్వరూపం తెలుసు కదా మీకు. చక్కగా నడుముకి ఒక గుడ్డలాగా దట్టిలాగా కట్టుకొని నడుముకి ఒక వేణువుని ఇట్లా దూర్చి పెట్టుకునేవాడు. ఆ తర్వాత ఒక చేతిలో కొమ్ముగూర, రెండవ చేతిలో కర్ర, ఈ రెండింటినీ జారిపోకుండా ఎడమ చంకలో ఇరికించి పెట్టుకుంటాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్దని ఎడమ చేతిలో పట్టుకుంటూ ఇంటి వద్ద అల్లరి చేసి కొసరి కట్టించుకున్న ఊరగాయ ముక్కల్ని కుడి చేతి సందులో ఇరికించుకుని పట్టుకున్నాడు. చూడండి, ఒక ఎడం చేతిలోనేమో పెరుగు, కుడి చేతి సందుల్లోనేమో ఊరగాయ. ఇటు తింటుంటాడు. అంతే. చిన్నపిల్లలు ఎలా చేస్తే అసలు అది చదువుతూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంటుందండి. స్వామి మీ కళ్ళ ముందు అలా కనిపించడు. స్నేహితులను సరిగ్గా నట్టనడుమ చక్కగా కూర్చుంటాడు. వాళ్ళందరూ స్నేహితులు చుట్టూ ఉంటే ఈయన మధ్యలో కూర్చుని ఉంటాడు. చలోక్తులతో వాళ్ళందరినీ నవ్విస్తుంటాడు. ఆయన ఎవ్వరు సర్వ యజ్ఞములలోనూ యజ్ఞఫలమును భుజించే శ్రీహరి. ఆయన యజ్ఞభోక్త. ఆయన సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణములను నగము నిరపి యోగభోక్త.
శ్రీకృష్ణుడు అమరులు వెరువంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. ఎంత అసలు అసలు అందరూ అసూయ పడిపోయారు. అసలు అందరూ ఏడ్చేశారు. ఏం భాగ్యం రా, ఏం భాగ్యం రా. ఆయన ఎవడు యాగభోక్త. యాగములలో లక్ష్మీనారాయణాభ్యాం నమః అంటూ చెప్పి ఆయనకి స్వాహ అంటూ స్వాహాకారంతో ఆయనని ఆహ్వానించి ఆ తర్వాత స్వాహాకారంతో ఆయనకి ఇచ్చినటువంటి అర్ఘ్యమును మాత్రమే, ఆ యొక్క అర్ఘ్యమును మాత్రమే అగ్నిదేవుడి చేత అర్పించబడినటువంటి దాన్ని పరమ పవిత్రంగా స్వీకరించేటువంటి సోమమును స్వీకరించేటువంటి స్వామి ఈరోజు చల్ది తింటున్నాడని ఆశ్చర్యపోయాడు. సంగిడీల నడుమ జక్కంగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుండమరులు వెరుగంద. అమరులు దేవతలు కూడా ఆశ్చర్యపోయేలాగా యాగభోక్త అతడు. అంటే సామాన్యమైన ఆహారమును తీసుకునేటువంటి వాడు కాదు ఆయన. యాగభోక్త, యాగములన్నింటిలోనూ స్వాహాకారముతో చెప్పి అత్యద్భుతమైనటువంటి వేద మంత్రముల చేత స్వాహాకారములతో స్వీకరించేటువంటి స్వామి ఈనాడు వాళ్ళ మధ్య ఏమీ ఎరుగినటువంటి వాళ్ళ మధ్య ఎడంచేతిలో అన్నమును పట్టుకొని కుడి చేతి వేళ్ల సందుల్లో ఈ యొక్క పచ్చడి దాన్ని ఏమంటారు ఆవకాయ బద్దల్ని పెట్టుకుని చక్కగా ఆయన పూజిస్తూ ఉన్నాడు. యాగభోక్త శ్రీకృష్ణుండు అమరులు వెరుగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. శైశవంబు తన యొక్క చిన్నతనంలోనే బాల్యక్రీడలు చెలరేగుతూ కూర్చుండి చల్దిలు అరగిస్తూ ఉంటే ఆ దేవతలు కూడా నివ్వెరపోయారట. ఏంటి ఈశ్వరుడి యొక్క కరుణ, ఏంటి ఈశ్వరుడి యొక్క కటాక్షము. ఈనాడు నిజంగా గోపకుల యొక్క అదృష్టము కొన్ని వేల కోట్ల జన్మలలో కోట్ల జన్మలు తపస్సు చేసినటువంటి వారికి కూడా దొరకదు కదా అంటూ వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నోళ్లు తెరుచుకుని కూర్చుని చూస్తున్నారంట వాళ్ళందరూ. ఈ విధంగా కృష్ణుడితో పాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తూ ఉండగా అక్కడ లేగదూడలు పచ్చిక మేస్తూ ఉన్నాయి. పచ్చికలోని గుబర్లలోకి జొరకబడి దొంగ మేతలు వేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనపడలేదు. వారు కంగారు పడుతుంటే కృష్ణుడు ఇలా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ, ఇలాగ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు హాస్యం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ చక్కగా ఎడం చేతితో పెరుగు కలిపినటువంటి మేగడ పెరుగు కలిపినటువంటి అన్నంతోనూ ఇలా బ్రహ్మాండంగా భోజనం చేస్తూ ఉంటే ఇటువైపు ఈ లేగదూడలన్నీ పచ్చిక మేస్తూ అవన్నీ అరణ్యంలోకి వెళ్ళిపోయాయి అనమాట. వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే వీళ్ళు పక్కకి తలదిప్పి చూస్తే వీళ్ళకి సంబంధించిన పశు సంపద ఏమీ కనిపించలేదు. వెంటనే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు, మిత్రులారా, మన లేగదూడలు లేత పచ్చికల మేతలతో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాయి. ఎక్కడికి వెళ్ళాయో ఏమైపోయాయో మీరేం కంగారు పడకుండా మీరు భోంచేస్తుండండి, నేను వెళ్ళి లేగదూడలను తీసుకొస్తాను అంటూ శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఆయన ఏముంది, ఆయన చెప్పాడు కదా, చక్కగా నెమలి పింఛం కట్టుకుని ఉన్నాడు. వేణువేమో ఇక్కడ మనకి నడుంకి వేణువేమో ఇలా పెట్టుకుని ఉన్నాడు. చేతిలోనేమో కొమ్ముబూర కర్ర పట్టుకుని ఉన్నాడు. ఒక చేతిలోనేమో ఈ యొక్క అన్నం చక్కగా పెరుగన్నం కలిపినటువంటి మేగడ పెరుగన్నం కలిపి పట్టుకుని ఇది తింటూ ఆయన తింటున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క నిజంగా ఆ స్వరూపానికి ఒక్కసారి కాళ్ళకి దండం పెట్టుకోవాలండి మనం. ఆ రకంగా ఆయన అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళాడు లోపలికి. ఆయన కూడా అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు. అయిగా వెంటనే ఆయనకి ఏంటి, ఒక చోట ఈ యొక్క లేగల జాడలు అంటే ఈ నడుస్తూ వెళ్తే గిట్టలు ఉంటాయి కదా, ఈ ఆవు గిట్టలు లేకపోతే దూడ గిట్టలు ఉంటాయి కదా, ఆ గిట్టల యొక్క ముద్రలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కొంత దూరం దాకా పచ్చిక బయళ్ళు ఉన్న చోట దాకా ఈ యొక్క ముద్రలు కనిపించాయి. అవన్నీ తింటూ ఉంటాయి. ఇగో ఇక్కడ పచ్చిక మేసాయి, ఇగో ఇక్కడ నీళ్లు తాగాయి, ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరి అంటే ఈ యొక్క జాడలు కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరాయి, ఇక్కడ ఒక చోట మందగా చేరాయి, మళ్ళీ ఎందుకంటే అక్కడ చాలా గిట్టలు కనిపించాయి అనమాట. ఇదిగో ఇక్కడి నుంచి మంద విడిపోయింది, అలా మళ్ళీ ఎక్కడెక్కడికో మళ్ళీ విడిపోయింది. అలా వెనుకాడకుండా లేగలను వెతకసాగాడు. దట్టమైన అడవిలో ఇంకా వెళ్తూ ఉండగా ఆయనకి చెట్లు వెనక పర్వతాలు కొలను చెంత నదుల దగ్గరికి అంతటా వెతికాడు. చూసేటప్పటికి అక్కడ ఎక్కడ ఇవేమీ కనిపించలేదు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, బ్రహ్మదేవుడు ఈ అఘాసురుని చంపింది ఈ బాలుడు అంటూ దేవతలు ఆశ్చర్యపోయి చూస్తుండటం చూశాడు కదా. అప్పుడు బ్రహ్మదేవుడు మనసులో అప్పుడు అనుకున్నాడంట, ఈ పసిబాలుడు అఘాసురుని మింగివేసిన గోపబాలను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఎందుకంటే మింగేశాడు కదా, అఘాసురుడు నోట్లోకి వెళ్ళి వాళ్ళందరూ పడిపోయారు కదా. పడిపోయిన వాళ్ళని తన యొక్క కరుణామృత దృష్టితో స్వామి చూచిన వెంటనే వీళ్ళందరినీ మరలా బ్రతికించాడు కదా స్వామి.
ఈ పసిబాలుడు ఎలా చేయగలిగాడు? ఇది భూలోకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే ఒకసారి పడి మడిసిపోయిన వాడిని మరలా అఘాసురుడి నోట్లోంచి, అంటే పాపము కూరల్లో చిక్కిన వాడిని మళ్ళీ బతికించటము ఎవడి వల్ల అవుతుంది? ఎవడి వల్ల అంటే, ఇప్పుడు తాత్వికంగా చూడండి, పాపము చేసి పాపపు కూరల్లో మగ్గి మసైపోయేటువంటి వాడిని మరలా వాడిని బయటికి తీసుకొచ్చి రక్షించేటువంటి శక్తి ఎవడికి ఉంటుంది అన్న తాత్వికమైన ప్రశ్నకు సమాధానం భగవంతుడు, ఈశ్వరుడు మాత్రమే. ఎవడైతే పశ్చాత్తాపముతో ఈశ్వరుడి యొక్క పాదములను పట్టుకుంటాడో వాడు నిజంగా ఆత్మచిత్తుడై ఉండి ఆత్మతో సహా వాడు పరమేశ్వర, నేను చేసినది తప్పు, నేను సరిదిద్దుకోనేందుకు నాకు అవకాశము ప్రసాదించు అని ఎవడైతే ఈశ్వరుని పట్టుకుంటాడో వాడి కర్మ వాడిని నశింప చేయకుండా ఈశ్వరుడు వాడిని కాపాడి గట్టెక్కిస్తాడు. అలా చేయగలిగిన ఏకైక శక్తివంతుడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ కూడా బాలుడు అలా చేయగలిగాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అఘాసురుడి నోట్లో పడిపోయి మడిసిపోయినటువంటి వాళ్ళని తన యొక్క దృష్టితోనే బతికింపజేశాడు. అలాంటి ఈ కృష్ణుడా, అసలు ఈ కృష్ణుడికి ఇంతటి శక్తి ఉన్నదా అంటూ బ్రహ్మదేవుడు ఈ యొక్క బాలుడి యొక్క శక్తిని శంకించినటువంటి వాడై ఈ మాయాబాలుని మహాశక్తి ఎలాంటిదో పరీక్ష చేద్దాం అనుకుని ఇటు అడవిలోని లేగదూడలను అటు భోజనాలు చేస్తున్న బాలులను అందరినీ మాయం చేసి ఒక రహస్య ప్రదేశంలో దాచాడు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి మాయం చేసేసాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మ, ఆయన విధాత, ఆయన చతుర్ముఖుడు, సృష్టికర్త, ఆయన ఇంటికి పెద్ద, ఈ సృష్టి మొత్తానికి పెద్ద ఆయన బ్రహ్మ. అందుకోసమే మనము బ్రహ్మగారు అంటే ఇంటికి బ్రాహ్మణ్యం వహించేటువంటి వాడిని బ్రహ్మగారు అంటాం. ఆయన ఇంటికి పెద్ద, ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇంకా అది, ఎందుకంటే ఈ సృష్టిలోనే సమస్త జీవరాశులను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాడు. ఆయనకి ఎంతసేపు ఇవన్నీ, ఆయన ఏం చేశాడు? ఆయన మహాశక్తివంతుడే, ఆయనకి మాయలు తెలుసు. ఆయన వీళ్ళందరినీ మాయం చేసి ఒక రహస్య ప్రదేశంలో ఉంచాడు, బ్రహ్మలోకం దగ్గరలో. కృష్ణుడికి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దూడల యొక్క జాడలు పట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అకస్మాత్తుగా ఆ దూడలు కనిపించట్లేదు అనమాట. అంటే దూడలు ఒక దారిలో వెళ్తుంటే అక్కడతో ఆగిపోయినాయి, అక్కడ గిట్టల యొక్క ఈ ముద్రలు ఆగిపోయినాయి ఒక చోట అకస్మాత్తుగా. వీళ్ళకి ఆయనకు అర్థం కాలేదు, అదేంటి ఇక్కడి నుంచి మరి దూడలు ఎక్కడికి వెళ్ళాయి, ఆయనకు అర్థం కాలేదు. సరే అంటూ ఆయనకు సరే అనుకుని సరే ఏమైపోయినాయో అంటూ ఆలోచిస్తూ ఈ పిల్లలు ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వీళ్ళ స్నేహితులు ఉన్న ప్రదేశం దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు లేరు, వీళ్ళు లేరు సరికదా, వీళ్ళు తెచ్చుకున్న ఆ గిన్నెలు లేవు, కర్రలు లేవు, కుమ్ముకూరలు లేవు, అసలు ఏమీ లేవు. వీళ్ళందరూ మాయమైపోయారు. సరే ఆయన ఎవరు? ఆయన పరాత్పరుడు, పరమేశ్వరుడు. ఇక్కడ ఏదో మాయ జరిగిందని ఆయన అనుకున్నాడు. ఆయనకి విశ్వంలో ఉన్న అన్ని ప్రదేశాలు, ఎందుకంటే ఆయనే సృష్టించినప్పుడు ఆయనకి తెలియదా ఏ ప్రదేశాలు ఉంటాయో? విశ్వంలో ఉన్న అన్ని ప్రదేశాలు ఆయనకి తెలుసు. వెంటనే ఆయన ఏదో మాయ జరిగిందని నిశ్చయించుకుని, కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగినవాడు కనుక ఒక్కసారి ఆయన ఏకాగ్ర దృష్టి, అసలు ఆయన జస్ట్ ఒక్క క్షణం అలా ఆలోచించేటప్పటికి బ్రహ్మదేవుడు చేసినటువంటి మాయ తెలుసుకుని వెంటనే వెనక్కి తిరిగి, ఆహా, మా బాలలను మా లేగదూడలను వంచిన మాయం చేయటానికి అవసరం బ్రహ్మకి ఏమీ లేదు, అయినా నా కన్ను గప్పి మోసం చేశాడు. సరే ఆయన చేసింది దాన్ని మళ్ళీ మనం తిప్పడం మనకేం పెద్ద కష్టం కాదు, అయినా అతన్ని వంచడం మనకెందుకు అంటూ చిరునవ్వులు చిందించాడు. ఈ బ్రహ్మాండములనే వంచటము, మరలించటము అనే విద్యలో తెలిసిన వాడు శ్రీహరి. ఈ బ్రహ్మాండములు ఒకటి కాదు, కొన్ని వందల వేల విశ్వములు స్వామిలో నిరంతరము పుడుతూ ఉంటాయి, మడిసిపోతూ ఉంటాయి. అటువంటి స్వామి ఆయన. ప్రతి విశ్వంలోనూ కొన్ని వందల వేల విశ్వములు ఉంటాయి. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సమస్త దేవతలు, భూతగణములు అన్నీ ప్రతి విశ్వానికి ఉంటాయి. ఆయన అన్నిటికీ విశ్వాధినేత, అన్ని విశ్వములన్నింటినీ సృష్టించినటువంటి పరమేశ్వరుడు, పరబ్రహ్మ. ఇలాంటి బ్రహ్మల్ని ఎంతోమందిని చూశాడు, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాడు స్వామి. ఎంతమందిని సృష్టిస్తూ ఉంటాడు. ఆయనకి తెలియని ప్రదేశం ఉంటుందా? ఆయనకి తెలుసుకోలేనిది ఉంటుందా? అందువలన ఆయన సరేలే, ఈరోజు నా కొడుకు అంటే ఆయన పుత్రుడే కదా బ్రహ్మదేవుడు, ఆయన నా పుత్రుడు ఈరోజు ఆయన ఏదో నన్ను మోసం చేద్దాం అనుకుంటూ, ఆయన నిజానికి అవసరం లేకపోయినా ఆయన మా పిల్లలందరినీ మాయం చేశాడు. సరే, ఆయన సరదా ఎందుకు కాదనాలి అంటూ నువ్వు చేసిన పని ఏదో నీ దగ్గరే ఉండని అంటూ ఆయన ఏం చేయగలుగుతాడో చూపిద్దామనుకున్నాడు. అసలు చూడండి, పద్యం రాస్తాడు పోతన గారు, ఆయనకే చెల్లిందండి. కరముల్, పాదముల్, శిరంబు, లవలగ్నంబులన్, ముఖంబులన్, భుజాంతరములన్, ముక్కులన్, గన్నులన్, శ్రవణంబులన్, దంతాదులన్, దండకాంబర ప్రజ్ఞేణు విషాణ భూషణ వయో భాష గుణాఖ్యాన తత్పరలన్ వీడ్వడకుండ దాల్చె విబుండా వత్సార్భక
ఆ వత్సకారార్భకములను. ఇక్కడ చూడండి, కరముల్, పాదముల్, శిరంబు, లవలగ్నములన్, ముఖంబులన్, భుజాంతరములన్, ముక్కుల్, గన్నులన్, శ్రవణములను, దంతాదులన్, దండకాంబర స్రగ్గేణు, విషాణభూషణ వయోభాష గుణాఖ్యానత పరల్ వీడ్వకుండ దాల్చే విగుండా వత్సార్భకములను. ఆ వత్సార్భకములను చూడండి. అసలు ఆయన ఎలా మారిపోయాడంట? కరములు చేతులుగా మారిపోయాడు, పాదాలుగా మారిపోయాడు, శిరస్సులు తలలుగా మారిపోయాడు, లవలగ్నంబులను, ముఖంబులను, భుజాంతరంబులను, వాళ్ళ భుజములు ముఖములు. అంటే శ్రీకృష్ణుడే ఎంతమంది గోప బాలకులైతే ఉంటారో అంతమంది గోప బాలకులుగా మారిపోయాడు. ప్రతి గోపబాలకుడు ఎలా ఉంటాడో ఆయన ముఖము గాను, ఆయన పాదములు గాను, ఆయన శిరస్సు గాను, ఆయన యొక్క భుజములు గాను, ఆయన ముక్కులు గాను, వాళ్ళ కన్నులు గాను, వాళ్ళ శ్రవణములు గాను, వాళ్ళ దంతములు గాను, దండకాంబరములు, వాళ్ళ యొక్క కర్రలు గాను, కొమ్ముబూరలు గాను, వాళ్ళు ఎలా ఏ బట్టలు వేసుకున్నారో ఆ బట్టలు గాను, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఏ గోవత్సార్భకములు అంటే ఆ యొక్క గోవత్సములు, ఆ లేగదూడలు ఎలా ఉంటాయో అదే విధంగా అంటే సమస్త జీవరాశి వాళ్ళు వాళ్ళు మాయం కాకముందు ఎవరైతే ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరిగాను శ్రీకృష్ణుడు మారిపోయాడు. ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది పరమాద్భుతమైన సన్నివేశం. ఇంతబటికి మీరు అసలు ఈ యొక్క పురాణ వైశిష్టంలో మీరు ఎన్ని పుస్తకాలు తిరిగేసినా భగవంతుడు ఈ లీలను చేసినట్టు ఎక్కడా లేదు. అటువంటి అత్యద్భుతమైనటువంటి లీల. ఈశ్వరుడే సమస్త జీవరాశి. అంటే మనం అందరం మాటలతో చెప్పుకుంటూ ఉంటాం కదా, పరమేశ్వరుడు అన్నింటిలోనూ ఉంటాడు, ఇక్కడ అన్నిటిగాను పరమేశ్వరుడే మారిపోయాడు. ఇక్కడ గోవులుగా మారిపోయాడు, గోవత్సములుగా మారిపోయాడు, కర్రగా మారిపోయాడు, ఒక కొమ్ము బోరగా మారిపోయాడు, ఒక వస్త్రం కంబళిగా మారిపోయాడు, కాళ్ళు, చేతులు, ముఖము, కన్నులు, దంతములు, అసలు ఆ యొక్క యథాశరీరాకృతి ఎలా ఉంటుందో పరమేశ్వరుడు అంతమందిగా మారిపోయి అన్నింటిగాను మారిపోయాడు పరమేశ్వరుడు. అలా ఆయన ఎవరు? పరంధాముడు ఆయనే కదా, అన్నింటిలోనూ ఉంటాడు, అన్నింటా తానే ఉన్నవాడు అన్నింటిగాను మారిపోయాడు ఈసారి. ఇప్పుడు అక్కడ పక్కన ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పేరు ఏదో ఎల్లయ్యో పుల్లయ్యో ఉందనుకోండి, వాడిగా కూడా మారిపోయాడు స్వామి. మారిపోయి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎల్లయ్య వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదివరకు ఇంటి నుంచి బయటికి వెళ్ళక ముందు నిజమైన వాడు ఇప్పుడు అంతర్ధానమే బ్రహ్మ దగ్గర ఉన్నాడు. వాడు ఎలా ప్రవర్తించేవాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అలా ప్రవర్తించాలన్నమాట. అంటే చూడండి, ఇది సైంటిఫిక్లో అత్యద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ. సైన్స్లో ఈరోజు సైన్స్ ఇంత బాగా డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క లీలను మనం దాన్ని కోరిలేట్ చేసుకోగలుగుతున్నాం. అంటే అంతకుముందు మనకి ఇవన్నీ ఏదో పెద్ద లీలలు అంటూ ఏదో పుక్కిటి పురాణంగా పక్కన పెట్టేవాళ్ళు కూడా ఈరోజు ఇది చదివితే దీనిలో ఉన్నటువంటి సైన్స్ తెలుస్తూ ఉంటుంది. ఆహా, సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత ఓహో ఇలా చెయ్యొచ్చేమో, ఇంకా మనం ఎలా చేయాలో కూడా తెలియదు, ఇలా చేసే అవకాశం ఉందని మాత్రమే తెలుసు. కానీ దానికి సంబంధించిన ప్రస్తావన భాగవతంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాసేశారు. అంటే చూడండి, మనం భగవంతుడి యొక్క శక్తి మనం ఎంత గొప్పగా అనుభవించామో మనం పూర్వకాలంలో. అవన్నీ మనం వదిలేసుకుని ఈ రోజున ఇలా జీవిస్తున్నాం అంటే అది మన దౌర్భాగ్యం కాకపోతే ఏంటి? చూడండి, ఇక్కడ పరమేశ్వరుడు ఆ రకంగా అన్నింటిగా అన్ని రకములైనటువంటి పదార్థములుగా వాళ్ళు తింటున్నటువంటి అన్నంగాను, వాళ్ళు తెచ్చుకున్నటువంటి చల్దులారగించే గిన్నెలు తెచ్చుకున్నారు కదా, వాళ్ళు క్యారేజీలు అనుకుంటాను చూడండి, అలా గిన్నెలుగాను అన్నిటిగాను, వాళ్ళ మొలతాళ్లగాను అన్నిటిగాను, వాళ్ళ కాళ్ళ గజ్జలుగాను పరమేశ్వరుడు మారిపోయాడు. పరమేశ్వరుడే అక్కడికి వచ్చేసాడు అనమాట. ఇంకా అన్ని రూపాలని స్వామి ధరించేశాడనమాట. అన్ని వందల వేల రూపాయలు ఒక్కసారి ఆలోచించండి. చివరికి చేతికున్న కర్ర, దానికున్న మువ్వ, అన్ని రకాలుగాను పరమేశ్వరుడు అయ్యాడంటే ఎన్ని పరమాణువుల్లోకి స్వామి మారిపోయాడు ఒక్కసారి చూడండి. వారి యొక్క భుజాలు, వక్షస్థలాలు అన్నీ వాళ్ళకున్న పుట్టుమచ్చలతో సహా స్వామి యథాతథంగా దిగిపోయాడు అనమాట. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిగాను, ఎన్ని గోవులు ఉన్నాయో అన్ని గోవులుగాను, వాటికి ఏమున్నాయో వాటికి అన్నింటిగాను పరమేశ్వరుడు మారిపోయాడు. రూపంబులెల్ల నగు బహు రూపకొడితడు బాలవత్స రూపంబుతో నేపారు టేమి చోద్యము రూపంపింగా నతను ఇతర రూపంబు గలదే. అసలు ఆయన ఎవరు? జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి ఆ స్వరూపుడు, ఆ గోపాలకృష్ణుడు, ఆ మహానటుడు ఇలా బాలుర రూపంలోనూ లేగల రూపం ధరించడం ఏమి ఆశ్చర్యం? ఇందులో ఏం ఆశ్చర్యము? ఏ రూపంలోనే ఉన్నవాడు అతడే కదా. జాగ్రత్తగా కనిపిస్తే అంతర్యామి కాకుండా వేరే రూపం ఉంటుందా? ఎంత అత్యద్భుతమైన మాటని చెప్పాడండి వ్యాస మహర్షి. నువ్వు అందరిలోనూ జాగ్రత్తగా కనుక చూస్తే పరమేశ్వరుడు కాని రూపం ఇంకేదైనా ఉంటుందా అని అడిగాడు. అంటే అన్నింటిలోనూ తత్వాన్ని చూసిన వాడు. చూడండి,
మన మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం కూడా ఇదే. అన్నింటినీ పక్కన పెట్టేసి ఇది మాత్రమే అంటే మన ధర్మము ఎంత గొప్పగా చెప్తుందంటే ప్రతి అణువులోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, నువ్వు కరెక్ట్గా చూడగలిగితే ఆ ఈశ్వరుడు యొక్క సృష్టి తెలుస్తుంది నీకు అంటాడు మన ధర్మంలో. అంటే ఒకడే సుప్రీం అని మన దగ్గర లేదు. ఒకడే సుప్రీము, అందరూ వాడికే మొక్కాలి, వాడు తప్ప ఇంకెవ్వడు, మిగతా వాడెవ్వడు వాడి సరి సమానం కాదనేది మన ప్రతిపాదన కాదు. మనం ఏం చెప్తామంటే పరమేశ్వర సృష్టి ఈ ప్రతి ఒక్కటి, ఈ రాయి రప్ప, ఈ చెట్టు పుట్ట అన్ని నువ్వు తదేక దృష్టితో చూస్తే అన్నింటిలోనూ ఈశ్వరుడు కనిపిస్తాడు, అన్నింటిలోంచి ఈశ్వరుడు నీ మాట వింటాడు, అన్నింటి నుంచి నిన్ను ఈశ్వరుడు అనుగ్రహించి నిన్ను కాపాడతాడు. ఎందుకంటే అన్ని తత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఉపకారం జరగాలనుకోండి, ఆ ఉపకారం ఎక్కడ జరగాలి? ఈ ప్రకృతిలోనే జరగాలి. ఇప్పుడు మీకు ఏదో వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి తగ్గాలంటే దానికి తగినటువంటి ఔషధము లేదా నీ శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక అవయవము అది సరిగ్గా పనిచేయాలి. ఆ వ్యాధి తగ్గాలి అంటే అది నరాలే కావచ్చు, రక్తమే కావచ్చు, ఏదైనా, లేకపోతే అవయవమే కావచ్చు, ఏదైనా అది సరిగ్గా పనిచేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ఎక్కడ ఉంది? అది ఈ ప్రకృతిలోనే ఉంది. లేదా మీకు ఏదైనా ధన సహాయం కావాలి, ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో ఒకడు మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు, వాడు ఈ ప్రకృతిలోని విషయమే. వాడి మనస్సులో భగవంతుడు చొరబెట్టి ఒరే వాడికి ఒక 10 రూపాయలు సహాయం చేయరా అంటే వాడు వచ్చి నీకు సహాయం చేస్తున్నాడు. అలాగే మీకు మీరు ఎక్కడికో వెళ్ళాలి అనుకోకుండా, అవసరమే వెళ్ళాలి, ఆ సమయానికి ఎవరో ఒకడు మీ ఆప్తుడైన మిత్రుడు ఎవడో ఒకడు వచ్చి నేను తీసుకెళ్తాను రారా అంటూ తన కారులో కూర్చోబెట్టుకున్నాడు. వాడు ఎక్కడి నుంచి ఉన్నాడు? వాడు ఈ ప్రకృతిలో పార్టీ, ఆ కారు ఈ ప్రకృతి. అంటే మీకు కావలసినటువంటి ఏ సహాయమైనా మీకు ఇవ్వాలి అంటే ఈ ప్రకృతిలోంచే రావాలి. కానీ అంటే ఈ ప్రకృతిలో ఉన్నది మీకు సహాయపడాలంటే అన్నింటిలోనూ ఉన్న పరమేశ్వరుడు మీ యొక్క కోరికను వింటే ఆ విన్నటువంటి పరమేశ్వరుడు మీకు ఏ రకంగా సహాయం ఇవ్వగలుగుతాడో చూసి ఆ యొక్క వ్యక్తిని కానీ లేదా ఆ యొక్క శక్తిని కానీ ప్రేరేపించి పరమేశ్వరుడు మీ యొక్క సహాయాన్ని నెరవేరుస్తాడు. ప్రకృతిలో మీకు ఈ సహాయంను నెరవేరుస్తాడు. అందువలన మనం ప్రతి ఒక్కదాన్ని ప్రేమిస్తాం. మనం ప్రతి ఒక్కదాన్ని చూడండి, వరాహ రూపముతో సహా మనం ప్రతి రూపాన్ని తక్కువనో ఎక్కువనో ప్రతి రూపాన్ని మనం పూజిస్తాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి పరమేశ్వర సృష్టిబద్ధమైనటువంటి ప్రాణి, దాని యందు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఈశ్వరుడు దాని యందు కూడా భాషిస్తాడు. దానికి అందుకని ఘటనాఘటన సమర్థుడు. అందువలన స్వామికి ప్రతి రూపంలో ఉన్న స్వామికి ఆ రూపాన్ని ధరించడం పెద్ద కష్టం ఏంటండి అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు వ్యాసుడు. ఇంక ఇప్పుడేముంది, ఇంక మళ్ళీ ఇప్పుడు అంతా లేగలను మళ్లించండి అంటూ చెప్తున్న కృష్ణుడు, మళ్లించే గోపబాలులు, మరలించబడే లేగదోడలు అన్నీ స్వామి. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుంది? కృష్ణుడు ఒరే ఇలారా నాకు ఆ చల్ది అంటాడు. చల్ది ఇస్తున్నవాడు శ్రీకృష్ణుడే, చల్ది తీసుకుంటున్నవాడు శ్రీకృష్ణుడే. ఒరే అది ఆవు వెళ్ళిపోతుంది, ఆవుని ఇటువైపు మరల్చండి అంటాడు శ్రీకృష్ణుడు. ఆ ఆవు మరల్చబడుతున్నటువంటి గోవత్సము శ్రీకృష్ణుడే, మరల్చేటువంటి ఆయన మాట వింటున్నట్టు గోప బాలురు శ్రీకృష్ణుడే, చెప్తున్నవాడు శ్రీకృష్ణుడే. అంటే ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడి యొక్క లీలా స్వరూపము. ఇప్పుడు ఒకరోజు కాదు, వీళ్ళందరూ శ్రీకృష్ణుడు మారిపోయాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అవతల వాళ్ళు వింటున్నవాడు శ్రీకృష్ణుడే, చెప్తున్నవాడు శ్రీకృష్ణుడే, వాళ్ళ చేత ఆచరింపబడుతున్న ఆ గోవులు కూడా చివరికి శ్రీకృష్ణుడే. అన్ని రకాలుగా మారిపోయాడు అనమాట స్వామి. వాళ్ళ అదృష్టం నిజంగా, అసలు ఏం లీల స్వామి అది మాత్రం. ఈ విధంగా బాలురు లేగ రూపములలో విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి ఇళ్లలో లేగలను ఆయా స్థానాలలో కట్టివేసి బాలకుల రూపంలో ఆయా ఇండ్లలోకి ప్రవేశించి వారి వేణువుల ద్వారా వేణునాదం చేశాడు స్వామి. చూడండి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఒక పుల్లయ్య ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు పుల్లయ్య. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పశు సంపద అయినటువంటి ఒక 10 లేగదూడలను తీసుకెళ్ళి వాళ్ళ స్థానాల్లో కట్టేశాడు. కట్టబడుతున్న లేగదూడలు కూడా శ్రీకృష్ణుడే. ఓకేనా? మరలా ఈయన అమ్మ అంటూ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారిని వాళ్ళందరినీ కౌగిలించేసుకుని అమ్మ నేను వెళ్ళేసి ఈరోజు 10 లేగదూడలు అన్ని లేగదూడలను అన్నింటినీ మనం పచ్చిక బయలుకి మేయించడానికి తీసుకెళ్ళానమ్మా అంటూ కౌగిలించుకుంటున్నటువంటి వాడు, కథలు చెప్తున్నటువంటి వాడు శ్రీకృష్ణుడే. మరలా ఇప్పుడు చూడండి, ఏదో ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చారనుకోండి, ఒరే నువ్వు కొన్ని రోజులు వీళ్ళలాగా నటించరా అని చెప్పారనుకోండి. ఉదాహరణకి 2 వ్యక్తులు ఒకే రూపంలో ఉన్నారనుకుందాం, ఒక హైపోథెటికల్ సినారియో. మనం అంటే జరుగుతుందా లేదా కాసేపు పక్కన పెట్టి
మనం ఒక ఉదాహరణకి ఆలోచిద్దాం. ఒక వ్యక్తిని ఒరే నువ్వు వీడి ప్రదేశంలో నువ్వు కొన్ని రోజులు నటించరా అని చెప్పాం. ఈ వ్యక్తి ఎవడో వీడికి తెలియదు, వీడెవడో వాడికి తెలియదు. వీడిని వాడి ప్లేస్లోకి వెళ్ళి నటించరా అన్న. మొట్టమొదట వచ్చే పెద్ద చిక్కెక్కడ వస్తుంది? వీడు నటించాలనుకున్న వ్యక్తి ఎవడిలాగా నటిద్దాం అనుకుంటున్నాడో వాడి ఇంటికి గనక వెళ్తే వీడి యొక్క ప్రవర్తనలో గనక మార్పు కనిపిస్తే ఇమ్మీడియట్గా అవతల వాడు పట్టేసుకుంటారు. ఒరే నీకు అసలు ఉదాహరణకి వీడికి పలానా కూర వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు. వీడు వంకాయ కూర వేసుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారు అడుగుతారు, ఒరే నువ్వు వంకాయ కూర తింటాం ఎప్పటి నుంచి ప్రారంభించారా, నీకు వంకాయ అంటే ఇష్టం ఉండదు కదా అంటది వాళ్ళ అమ్మగారు. లేదు, ఉదాహరణ వాడు వెళ్ళాడు, అక్కడ ఆ ఇంట్లోనే 4-5 కనిపించారు. వాళ్ళు ఒకడు మామయ్య, ఒకడు బాబాయి, ఒకడు అన్నయ్య, ఒకడు తమ్ముడు అనుకుందాం. వీడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నలుగురు ఎవడో వీడికి తెలియాలి కదా, వాడు మామయ్య అని, వీడి బాబాయ్ అని, వీడి తాతయ్యనో, వీడి అన్నయ్యనో తెలియాలి కదా. వీడికి తెలియదు, ఎందుకంటే వీడు నటించడానికి వచ్చాడు. కానీ వీడు నిజమైన మనిషి కాదు. నిజమైన మనిషి అయి ఉంటే వాడికి సంబంధించిన బంధువులందరూ తెలుస్తారు, వాళ్ళందరితో ఎలా మాట్లాడతాడు, వాడి హావము, భావము, వేషము, వాడి యొక్క రుచి, మనుగడ, వాడి యొక్క ఆహారపు అలవాట్లు, వాడు వేసుకునే బట్టలు, ఇలా ఎన్నో రకాల విషయాలలో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. మనిషి రూపం ఒకటైనా వ్యత్యాసం తెలిసే అవకాశం ఉంటుంది. ఏది కొత్త వాడికి నటించేవాడికి, నటించబడేటువంటి వాడికి. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరు? ఆయన పరమేశ్వరుడు. ఆయనకి సర్వము తానే ఉన్నవాడు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ఉంటారో, ఎంత తింటారో, ఏం తింటారో, ఎలా తింటారో అన్నీ తెలుసు ఆయనకి. అందువలన ఆయన వెళ్ళి చక్కగా తల్లిదండ్రులని కౌగిలించుకోవటం, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాడు అలానే యాజ్ ఇట్ ఈస్గా బిహేవ్ చేయడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అంటే చూడండి పరమేశ్వరుడు యొక్క శక్తి ఎటువంటిదో. మనం ఏదో కథలా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసుకోవాలి. పరమేశ్వరుడు భక్తుల గురించి ఎన్ని రకాల ఇబ్బందులను పడ్డాడో చూడండి. తన కొడుకైనటువంటి బ్రహ్మదేవుడి యొక్క సరదాని నిజం చేయడం కోసం పరమేశ్వరుడు ఆడిన లీలామానుష స్వరూపం ఇది. దీనిలో ఎంత గొప్ప సైన్స్ ఉందోనండి. నిజంగా సైన్స్ తెలిసిన వాడికి ఈ కథ ఒక అమృత ధార. ఇది అంత అత్యద్భుతమైన విషయం అన్నమాట ఇది. ఆ బాలకుల రూపంలో ఆయా ఇండ్లలో ప్రవేశించి వారి వేణువుల ద్వారా వేణునాదం చేశారు. గోప బాలకుల తల్లులు కూడా కొడుకుల వేణునాదములు విని అవి వీణుల విందుగా వినిపించిన వారి మనస్సులను పరవశింపజేశాయి. ఆ తల్లులు అంటే ఆ గోప బాలకుల యొక్క తల్లులు కుమారులను కౌగిలించుకొని శిరస్సులను మూర్కొని వాళ్ళకి పాలిచ్చి గోపికలు అమృతంతో సమానమైనటువంటి ఆ పాలు నిండైన ప్రేమతో కొడుకులకి త్రాగించారనమాట. ఆ తర్వాత ఆ తల్లుల హృదయములు ఆనందంతో పరవళ్ళు తొక్కాయి. వాళ్ళు ఎంతో వేడుకలుగా కొడుకులకు నలుగులు పెట్టి తలంటు స్నానం చేయించి గంధములు పూజ చక్కని అంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారో అంతే ప్రేమగా ఆ తల్లులందరూ పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం చేశారు. అయితే ఇక్కడ విచిత్రం వాళ్ళకి తెలియకుండానే అవాజ్యమైనటువంటి ప్రేమని పిల్లల మీద కొద్దిగా చూపించడం ప్రారంభించారు. అంటే అవాజ్యమైన ప్రేమ అంటే ఏంటంటే ఇదివరకు కొద్దిగా ఏమాత్రమైనా కసురుకునే వాళ్ళు కూడా అసలు ఇప్పుడు కసురుకోవట్లేదు. వాడిని చూడంగానే ఎంత ముద్దు వస్తున్నావురా అంటూ హత్తుకొని వాడిని ఇంకా ముద్దు పెట్టుకుంటున్నారనమాట. వాడు ఏ చిన్న పని చేసినా అది తప్పు చేయని మంచి చేయని నువ్వు ఏంట్రా ఎంత మంచిగా చేస్తున్నావు అంటే వాళ్ళ కొడుకుల మీద ఏదో ఒక తెలియని అనుభూతి ప్రేమ ఇంకొద్దిగా ఎక్కువగా చూపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు అనమాట. ఆ పిల్లల మీద ఏ పిల్లలైతే శ్రీకృష్ణుడిగా మారిపోయారో ఆ పిల్లలందరి మీద వాళ్ళ యొక్క బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ అవాజ్యమైనటువంటి ప్రేమను ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే లోపల కాంతి వేరు. ఇప్పుడు శరీరం అదేనా కానీ లోపల భాషించేటువంటి కాంతి పరబ్రహ్మస్వరూపమైనటువంటి కాంతి. అది తెలియకుండానే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఒక గొప్ప యోగి దగ్గర ఇప్పుడు బాబా గారిని షిరిడి సాయిబాబా గారిని వెళ్ళి చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా అలా ఆశ్చర్యపడిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. అసలు ఆయన చూడటానికి ఇష్టం లేననుకున్న వాళ్ళు కూడా బలవంతంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడంగానే వెంటనే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ యొక్క తేజస్సు అలా ఉండేది. ఎవరు చూసినా కానీ ఆ తేజస్సు బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది వాళ్ళలో. రమణ మహర్షి గారు కానీ ఒక కంచి పరమాచార్య స్వామి కానీ వాళ్ళని చూడంగానే ఇక మీకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంకల్పం లేకుండా మీ మనస్సులో ఉన్న భావంతోనే మీరు వెళ్ళి వాళ్ళకి సాష్టాంగం చేసేస్తారు. ఎందుకు అంటే ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ తేజస్సు అటువంటిది. ఇక్కడ ఎవరు పరాత్పరుడైనటువంటి పరమేశ్వరుడి పిల్లల రూపంలో వచ్చేసాడు. కానీ వాళ్ళకి అది తెలియదు. తెలియకపోయినప్పటికీ వాళ్ళ యొక్క తేజస్సు వాళ్ళ యొక్క స్వరూపం అటువంటిది. యశోదాదేవి కనుక శ్రీకృష్ణుడిని చూడంగానే అన్నీ మైమరిచిపోయి శ్రీకృష్ణుడిని కౌగిలించుకుని వీడు నా చిన్న పిల్లవాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ యశోదమ్మలు అయిపోయారు. ఒకళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆఫర్ ఇచ్చేశాడు స్వామి.
ఒక్క యశోదకే ఇవ్వలేదు ఆ రోజున. అక్కడ ఉన్న ప్రతి ఊరు వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గోపిక ఆ రోజు గోపాల బాలుర యొక్క తల్లి ప్రతి ఒక్కటి ఆ రోజు యశోద అయిపోయిందనమాట. ఆ రోజునే కాదు, ఇంకా చూడండి ఎన్ని రోజులు ఉన్నారు అట్లా. వాళ్ళకి ప్రతిరోజు ఈశ్వరుడు వాళ్ళ కొడుకులు అనుకునే ఈశ్వరుడికి సేవ చేశారు, వాళ్ళ కొడుకులు అనుకునే వాళ్ళ ఈశ్వరుడికి భోజనం చేశారు. మనం ఒక్క క్షణ కాలం కూడా కళ్ళతో కూడా మనం ఆ స్వామి ఆరగిస్తుంటే మనం చూడలేము కదా. అటువంటిది ఆ స్వామి యజ్ఞభోక్త, యాగభోక్త, పరాత్పరుడైనటువంటి పరమేశ్వరుడు ఆ రోజున ఆ గోపజనపు వాడలలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలోనూ స్వామి వెలిశాడనమాట. ఆ రకంగా నుదుటి మీద ఆ రోజు స్వామికి స్నానాలు చేయించడం, గంధాలు పోయటం, చక్కచక్కని ఆభరణాలు వేయటం, ఆయనకి ఎంతో పట్టు వస్త్రాలు కట్టడం ఆ పిల్లలకి, ఇదంతా కొద్దిగా ప్రేమ బాగా ఉప్పొంగిపోతుందన్నమాట వాళ్ళలో. అలాగే వాళ్ళకే కాదు, ఆ ధేనువులు కూడా ఆ చిన్న ఇప్పుడు ఆ గోవత్సాల రూపంలో కూడా పరమేశ్వరుడు వచ్చేసాడు కదా, అక్కడికి వచ్చింది కూడా పరమేశ్వరుడే కదా. ఆ యొక్క లేగదూడల రూపంలో ఆ ధేనువులు కూడా, ఆ లేగదూడల యొక్క తల్లులు కూడా వాళ్ళు లేగదూడల అపారమైన ప్రేమను చూపిస్తున్నాయి అనమాట, అపారమైన ప్రేమను అనమాట. అవి కూడా ఆ లేగదూడలకి పాలు తాగిస్తూ ఉన్నాయి, వాటిని ఒకటే ముద్దు పెట్టుకుంటున్నాయి, వాటి చుట్టూ ఆ లేగదూడల చుట్టూ తిరుగుతున్నాయి ఆవులు కూడా, వాటి యొక్క లేగదూడల మీద పరమ ప్రేమతో. వాటికి తెలియదు అక్కడికి వచ్చింది పరమేశ్వరుడు అని. ఎందుకంటే లేగదూడ ఎందుకంటే మనం లేగదూడను చూసి ఇది ఏ యొక్క ధేనువు కుమార్తె మనం చెప్పలేము, లేగదూడను చూసి అది ఈ ఆవుకు పుట్టిందని మనం చెప్పలేము. అంటే అక్కడ పెరుగుతున్నటువంటి పెంచేటువంటి గోపాలుడు ఎవడైనా చెప్పగలుగుతాడేమో, కానీ మనం చూడంగానే ఇది దీనికి పుట్టిందని మనం ఏం చెప్పలేము. కాకపోతే ఆ తల్లికి తెలుస్తుంది కదా ఇది నాకు పుట్టింది అని. అంటే ఆ ధేనువులు కూడా గుర్తించలేనంతగా, అంటే ఆ ధేనువులు కూడా ఇది నా బిడ్డే అనుకునేంతగా, అంత చక్కగా, అంటే ఆ ఉదాహరణకి ఆ లేగదూడకు ఒక చోట ఎక్కడ మచ్చ ఉండాలి, ఆ మచ్చ కూడా స్వామి అంత యథాతథంగా స్వామి దిగిపోయాడు అనమాట. అవి ఇంకా గుర్తుపట్టలేనట్టుగా వాటి యొక్క బిహేవియర్లో కానీ, వాటి యొక్క వాత్సల్యంలో కానీ, వాటి యొక్క ప్రేమలో కానీ ఎటువంటి తేడా లేకుండా స్వామి ఆ గోవత్స రూపంలో కూడా అన్ని గోవత్సాలుగాను స్వామి భాసిల్లాడు ఆ రోజున. ఆ రకంగా వాళ్ళందరూ విప్పొంగినటువంటి ప్రేమతో బాలకృష్ణులందరిపై రోజు రోజుకి ప్రేమలు పెంచుకుంటుంటే ఒక రోజున దీన్ని చూశాడు. అసలు ఈ మార్పుని గమనించినటువంటి వాడు ఒక్కడున్నాడు వీళ్ళందరిలో. ఎవరున్నాడంటే బలరాముడు. ఎందుకంటే కొన్ని రోజులు ఇలా గడుస్తున్నాయి, ఎంతో ఆనందంగా వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు, వస్తున్నారు. గోవులు కూడా రోజు ఆ గోవత్సములకి, ఆ ధేనువులకి పాలిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా అపారమైనటువంటి ప్రేమను పిల్లల మీద చూపిస్తున్నారు. వీళ్ళందరూ ఆ గోవర్ధన పర్వత ఛాయలలో అక్కడ గోవత్సములన్నింటినీ అక్కడ వాళ్ళకి గోవర్ధన పర్వతం ఉండేదన్నమాట ఈ బృందావనానికి దగ్గరలో. ఈ గోవర్ధన పర్వత ఛాయలలో ఉన్నటువంటి సెలయేళ్ల దగ్గరికి, వీటి దగ్గరికి వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు. ఈ గోవులను, గోపాల బాలకులు వీళ్ళందరూ శ్రీకృష్ణుడి రూపమే. ఇంకా అందరూ అంటే శ్రీకృష్ణుడి రూపమే ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోతూ ఉన్నాయన్నమాట. ఇలా ఆనందంగా తిరుగుతున్నారు, సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్నవాడు ఒకడున్నాడు, బలరాముడు. రోజు రోజుకి ఈ తల్లిదండ్రులకి ఈ పిల్లల మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతున్నది. ఇదివరకు ఉన్న ప్రేమ కంటే ద్విగుణీకృతమైపోయినటువంటి ప్రేమ, వాత్సల్యము. ఒక మాట కానీ వాళ్ళు చాలా అందంగాను, వాళ్ళ యొక్క తేజస్సు కూడా దినదిన ప్రవర్ధమానమైపోతున్నట్టుగాను ఉన్నది. అలాగే ఈ యొక్క ధేనువులు కూడా ఎంతో ఆనందంగాను ఇలా అన్నీ తిరుగుతున్నాయి. అయితే ఇంతకు ముందు ఇటువంటిది ఎన్నడూ ఎరగదు. మానవులు కానీ, దేవతలు కానీ, దానవులు చేసిన కానీ ఈయన ఆలోచిస్తున్నాడు అనమాట బలరాముడు. ఒక రోజు నేను కూర్చుని ఆలోచించాడు అనమాట, ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి సడన్ మార్పు కారణం ఏంటి? దేవతలు కానీ రాక్షసులు కానీ మాయ చేయలేదు కదా. ఈయన సంకర్షణుడు, ఈయన కూడా పరమేశ్వరుడు యొక్క మాయలోనే ఇప్పటిదాకా తగులుకుని ఉన్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడు అని ఇంకా బలరాముడు కూడా తెలియదు. ఈయన కూడా ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరూ నిజంగా పుల్లయ్యో ఎల్లయ్యో వీళ్ళే అనుకుంటున్నాడు ఈయన కూడా ఇప్పటిదాకా. ఆయన కూడా శ్రీకృష్ణుడి యొక్క మాయలో ఇన్ని రోజులు ఉన్నాడు, కానీ ఈయన గ్రహిస్తూ ఉన్నాడు ఏదో తేడా కొడుతుంది, ఏంటి వీళ్ళందరూ సడన్గా మారిపోతున్నారు, వీళ్ళందరూ విపరీతమైన, అంటే తేడా తెలుస్తుంది అనమాట ఆయనకు కూడా. ఒకప్పుడు అరిచేవాళ్ళు కూడా ఇప్పుడు అరవట్లేదు. ఒరే నువ్వు ఇలా చేయొద్దు అని గట్టిగా అరిచేవాళ్ళు కూడా అలా కాదు నాన్న ఇలా చెయ్యొద్దు అని చెప్తున్నారు, కానీ ఎవరు అరవట్లేదు. ఈయనకి అర్థం కాలేదు ఇది ఏమన్నా ఏంటి, ఇది దేవతలు చేసిన మాయ, రాక్షసులు చేసిన మాయ, లేదా నా స్వామి అనేటువంటి ఈయన స్వామిని తెలుసు కదా, ఈయనకు కూడా ఈ బలరాముడు కూడా శ్రీకృష్ణుడు స్వామిని తెలుసు కదా ఆయన, లేకపోతే నా స్వామి అయిన విష్ణువు చేసిన ఏమన్నా మాయ అయినా ఏంటి అంటూ బలరాముడు ఒక్కసారి బాగా తీక్షణంగా ఆలోచించాడనమాట. ఆలోచించి ఉండగా
దివ్య దృష్టితో ఒక్క నిమిషం చూడంగానే ఆయనకి అర్థమైపోయింది. అక్కడ కనిపిస్తున్న వాళ్ళలో ఒక్క స్నేహితుడు కూడా కనిపించలేదు. ఆయన ఎప్పటిదాకా మోహంలో ఉన్నటువంటి బలరాముడికి అక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ గోప బాలకులుగా కనిపించాడు. ఎప్పుడైతే ఈయనకి ఈ ఆలోచన వచ్చిందో అసలు ఈ ఈ యొక్క మార్పుకు గల కారణం ఏంటా అని బలరాముడు, ఆయన ఎవడు సంకర్షణుడు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క బహిప్రాణం. బహిప్రాణం అంటే ఇంకా మనకి శరీరము మన ఆత్మ ఎటువంటిదో ఆయన ఆయన బలరాముడు కూడా, బలరాముడే లక్ష్మణుడు, ఆయన రాముడి యొక్క బహిప్రాణం. తెలుసుగా, లక్ష్మణుడు ఒక్కసారి పడిపోగానే స్వామి కూడా చలించిపోయాడు. శ్రీరాముడు అంతటి వాడు కూడా చలించిపోయాడు. అయ్యో నా తమ్ముడు, దేశే దేశే కలత్రాణి దేశే దేశే బాంధవచ దేశే దేశే అంటూ స్వామి లక్ష్మణస్వామి గురించి చెప్పాడు. నీకు ఒక దేశం పోతే ఇంకొక దేశానికి వెళ్తే నీకు బంధువులు ప్రతి దేశంలోనూ దొరుకుతారు, అలాగే స్నేహితులు దొరుకుతారు. నువ్వు కావాలంటే ఎంతోమంది భార్యలను తెచ్చిపెట్టుకుంటే భార్యలు ఉంటారు నీకు ఎంతోమంది, కానీ ఇటువంటి తమ్ముడు ఇంకెక్కడా ఉండడు అంటూ రాముడు లక్ష్మణుడి గురించి బాధపడ్డాడు. ఎవరు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కుంచితమైనటువంటి ఈ యొక్క లక్ష్మణస్వామిని చూసినటువంటి రాముడు ఆ రోజున అంత బాధపడ్డాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు ఇలా అయిపోయాడేంటి ఇంద్రజిత్ యొక్క దెబ్బకి అంటూ చాలా విలవిలలాడిపోయాడు అనమాట. అంటే సోదర ప్రేమ గురించి ఆ రోజు చెప్పాడు. సోదర ప్రేమ అంటే ఇంక నథింగ్ బట్ ఆయన యొక్క బహిప్రాణము, ఆయన సంకర్షణుడు. ఆ లక్ష్మణుడే ఈ రోజున బలరాముడుగా తిరుగుతున్నాడు. అందువలన ఆయనకి తెలియదంటూ ఏమీ ఉండదు. ఇది ఏమన్నా మాయా అంటూ ఉన్న ఒక చిన్న ఆలోచనకి ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడనమాట బలరాముడు. చూడంగానే ఏముంది ఎక్కడ వాళ్ళ స్నేహితులు ఎవరూ లేరు, అక్కడ ఉన్నదంతా శ్రీకృష్ణుడే. అందరిలోనూ శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఆ బాలురు శ్రీకృష్ణుడే, వాళ్ళ 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 తలలకు ఉన్నటువంటి పింఛంలోనూ శ్రీకృష్ణుడే, వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రల్లోనూ శ్రీకృష్ణుడే, వాళ్ళు తెచ్చుకున్న చల్ది ముద్దలు తెచ్చుకున్నటువంటి గిన్నెల్లోనూ శ్రీకృష్ణుడే, వాళ్ళ వేణువుల్లోనూ శ్రీకృష్ణుడే, ఆ ధేనువులుగాను శ్రీకృష్ణుడే, వాళ్ళ కొమ్ములు, ఆ ధేనువుల యొక్క కొమ్ములు శ్రీకృష్ణుడే, ఆ ధేనువుల యొక్క తోక శ్రీకృష్ణుడే, వాళ్ళ యొక్క కాళ్ళు శ్రీకృష్ణుడే, సర్వము శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడు. అణువణువులోనూ పరమేశ్వరుడు కనిపించాడు. ఆయన ఆశ్చర్యపడు, ఓహో ఇదా దీని యొక్క లీలా రహస్యం ఇదా, ఎందుకంటే ఆ పరమేశ్వరుడే ఇక్కడ వీళ్ళందరి రూపంలోకి వచ్చేసేసాడా అంటూ ఆయన ఆలోచించి ఇదంతా శ్రీకృష్ణుడే అని ఆయన గ్రహించాడు. అలా యోగ దృష్టితో చూసినటువంటి బలరాముడు నమ్మలేక మొదట కంగారు పడ్డాడు. ఏంటి అంటే శ్రీకృష్ణుడు ఏంటి ఇంత ఒక్కసారిగా ఒక్క పరమాత్మ స్వరూపాన్ని చూడటమే మన వల్ల కాదు. ఆయన శతకోటి తేజో భానుస్వరూపమై ఉంటాడనమాట. ఆయన కొన్ని వందల కోట్ల సూర్యులు కనుక అలా ప్రకాశిస్తారు. అటువంటిది ఇప్పుడు ఆయన కళ్ళ ముందు అందరూ శ్రీకృష్ణుడుగానే కనిపిస్తున్నారు. అంటే కొన్ని వందల మంది శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు అనమాట. అది సాధ్యమయ్యే పని కాదు. అటువంటిది ఆయన చూసి భయపడిపోయాడు వాహా అని. వెంటనే బలరాముడు కంగారు పడితే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ మహాత్మ అంటే అన్నయ్యని గురించి చూడండి, అన్నయ్యని ఎలా సంబోధిస్తున్నాడు, మహాత్మ అని సంబోధిస్తున్నాడు. ఆయన ఎప్పుడు భక్తులను ఎప్పుడు తక్కువవాడు చేయడండి పరమేశ్వరుడు. చూడండి, రమణ మహర్షి కూడా ఆయన దగ్గరికి వచ్చిన కుక్కను కూడా మీరు బాగున్నారా అనేవాడు. ఎవరు కుక్క ఆయన దగ్గరికి వస్తే మీరు అంటే ఆయన అంత గౌరవం, ప్రతి జీవానికి ఆయన పేరును పెట్టి పిలిచేవాడు కాదు, ఒరే అని పిలిచేవాడు కాదు, మీరు బాగున్నారా అంటే కుక్కని కూడా. అంటే చూడండి, మనం కుక్కని అలా మనం పిలిస్తే వీడు పిచ్చోడేమో రా అంటాం మనం, కానీ ఆయన అలా కాదు. ప్రతి జీవంలోనూ పరమేశ్వరుని చూశాడు ఆయన. అందుకోసమే ఆయన మహర్షి అయ్యాడు, అసలు ఆయన పరబ్రహ్మం అయ్యాడు ఆయన కూడా. అంటే చూడండి, ఆయన మహాత్మాని పిలిచాడు ఇక్కడ బలరాముణ్ణి శ్రీకృష్ణుడు. ఆయనేమో నా దేవుడైనటువంటి విష్ణుమాయ కాదు కదా అని ఆయన మనస్సులో అనుకుంటున్నాడు. ఈయన భక్తుడు అని చెప్పేసి ఆయన ఓ మహాత్మ అంటే అన్నగారనే కాదు, అక్కడ తన యొక్క భక్తుడిని కూడా ఆయన ఎంత అద్భుతమైన పేరు ఇచ్చాడు, ఓ మహాత్మ. ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల అంశతో జన్మించినవని, గోపబాలకులందరూ దేవతాంశలని నీకు తెలుసు. అయితే ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని అనిపిస్తూ ఉన్నది అంటూ అనగానే అన్నగారి యొక్క అనుగ్రహంతో ఉన్న రహస్యం ఆయన చెప్పాడు. బలరాముడు కూడా ఆ రహస్యాన్ని గ్రహించి ఈ విధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది 1 ఏడాది పాటు. అలా 12 నెలల పాటు ఎవరికీ తెలియకుండా, ఒక్క బలరాముడికి తెలిసి మాత్రమే, మిగిలిన ఎవ్వరికీ ఆ యొక్క భేదం తెలియకుండా 12 నెలల పాటు స్వామి ఆ రూపాలతో ధరించి ఆ స్వామి తిరిగాడు. అయితే ఈ 12 నెలలు బ్రహ్మకాలమానంలో ఎంత, ఒక త్రుటి కాలం, అంటే ఒక క్షణం, ఒక అర్ధక్షణం అనుకోండి, ఒక క్షణకాలం గడిచింది బ్రహ్మకి. అంటే బ్రహ్మదేవుడు తన దృష్టిలో ఏం చేసినట్టు అంటే బ్రహ్మ కాలమానం ప్రకారం బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒక చోట పెట్టి వెనక్కి తిరిగి చూశాడు. అంటే ఈ సమయం ఆయన అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూసే సమయానికి 1 సంవత్సర కాలం అయిపోయింది ఈ మనుష్యలోకంలో. ఇది
సైన్స్ చదువుకునే వాళ్ళందరికీ ఒక గీటు రాయి అన్నమాట. కాలము ఎక్కడ స్థిమితము కాదు. కాలం యొక్క పరిస్థితి మారుతూ ఉంటుంది. కాలము ఒక లోకంలో ఒక కాలం ఉంటే ఇంకొక లోకంలో ఇంకొక కాలం నడుస్తూ ఉంటుంది. అంటే మన మన ఇప్పుడు మనం పితృలోకాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకు ఒక సంవత్సర కాలము మనకి ఒక సంవత్సర కాలము వాళ్ళకు ఒక రోజుతో సమానము. కానీ ఇక్కడ బ్రహ్మకి ఒక క్షణకాలంతో సమానము అంటే ఒక క్షణకాలంకి మనకి ఇక్కడ మనుష్య లోకంలో ఒక సంవత్సరం గడిచిపోయిందనమాట. అంటే బ్రహ్మ అలా మాయం చేసి ఇలా పెట్టి ఇలా తిరిగి చూసాడు అంతే. ఇక్కడ సంవత్సరం అయిపోయిందనమాట. అంటే చూడండి ఈ యొక్క కాలంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఇది నిజం, ఇది ప్రతిపాదితం, సాపేక్ష సిద్ధాంతం అంటాం దీన్ని. ఇది ప్రతిపాదితం. ఎక్కడైతే గురుత్వాకర్షణ శక్తి, ఎక్కడైతే గ్రావిటీ హ్యాస్ హైయెస్ట్ పవర్, దేర్ టైమ్ డైల్యూట్స్. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ బై ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం అంటాం దీన్ని. ఏమంటే ఎక్కడైతే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ కాలము యొక్క చలనం ఆగిపోతుంది, కాలం యొక్క చలనం స్తంభించిపోతూ ఉంటుంది. అంటే అక్కడ కాలం చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే జూపిటర్ అంటే గురుగ్రహం మీద నడిచే కాలానికి భూమి మీద నడిచే కాలానికి ఒక చాలా తేడా, ఒక 4-5 నిమిషాల లేదా ఒక 10 నిమిషాల పాటు తేడా ఉంటుందన్నమాట. అంటే అక్కడ కొన్ని గంటలు నడిస్తే అంటే అక్కడ ఒక గంట, అక్కడ 23 గంటలు నడిస్తేనో లేదా 22 గంటలు నడిస్తేనే ఇక్కడ మనకి 24 గంటలు టైం అయిపోతుంది అనమాట. అంటే ఒక 2 గంటల కాలం తేడా మనకు రోజులోనే కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఈరోజు సైన్స్ బాగా పెరిగిన తర్వాత మనకి సైన్స్ నేర్పిస్తున్నటువంటి పాఠం. కానీ ఈ పాఠాన్ని మనం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామి మనకి చెప్పేశాడు. కానీ దాన్ని మనం మన తరాలు ఇవన్నీ ఏంటంటే ఇది ఒక పుక్కిటి పురాణంగానో లేకపోతే ఏదో చెప్పారులేండి విన్నానులేండి అని పక్కన పడేస్తూ వస్తాం. కానీ ఈరోజు మనం మన 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 కళ్ళారా చూసినప్పుడు అప్పుడు నమ్ముతాం. ఒకప్పుడు పుష్పక విమానం తిరిగిందని మనం విమానాలు ఎక్కేంత వరకు మనం నమ్మం. ఎందుకంటే మన యొక్క పరిస్థితులు అలాంటిదన్నమాట. మనం దేన్ని సైద్ధాంతిక పరంగా ఆలోచించి మనం దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఎప్పుడు గ్రహించాం. మనం ఎంతసేపటికి మనం మొండిగా వాదిస్తాం. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దండం పెట్టాలి, మనం ఎందుకు చేయాలి, మనం ఎలా ఎందుకు ఉండాలి, మనం ఇదే ఎందుకు ఉండాలి, ఇలానే ఎందుకు చెప్పారు, ఇలాంటివన్నీ తర్కాలన్నీ ఆలోచిస్తూ ఉంటాం. భగవంతునికి 10 చేతులు ఉంటాయా, 20 కాళ్ళు ఉంటాయి, ఇలాంటి తర్కాలు ఆలోచిస్తూ ఉంటాం. కానీ దాని యొక్క నిజాన్ని మాత్రం మనం ఎప్పుడు ఆలోచించాం. అయితే ఇక్కడ చూడండి, ఆయనకి ఒక త్రుటి కాలం జరిగింది బ్రహ్మదేవుడికి. ఆయన వచ్చి కింద చూస్తే ఆయన అలా పెట్టి ఇలా చూసేటప్పటికి ఇక్కడ లేఖల రూపంలో బాలకుల రూపంలో కనిపిస్తున్నటువంటి బాలకృష్ణుడు అంటే ఆయన చూసేటప్పటికి ఏముంది, ఇక్కడ మళ్ళీ యథాతథంగా లేఖలు దూడలు ఆ తర్వాత యథాతథంగా అన్నీ ఉన్నాయి కింద. ఇటు చూస్తే వాళ్ళు అలానే ఉన్నారు, ఇటు చూస్తే ఇక్కడ వీళ్ళు అలానే ఉన్నారు. ఆయనకి అర్థం కాలేదు. మందం కలిగిన వత్స బాలకులు నా మాయన్ గృహగస్తులై ఎందం బోవరు లేవరిప్పుడు వేరే చెయ్య నా కన్యున్ లోడెందును లేరు విధాతులను బరులు వీరెవ్వారకెట్లేరో ఎందెంతించిరో శ్రీకృష్ణుని మెలుగువాడయ్యేరెందురో అంటూ బ్రహ్మదేవుడు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అసలు గోకులంలో అసలైన బాలకులు లేగలు ఇప్పటికీ నా మాయ చేత గుహలో బంధింపబడి ఉన్నారు. ఆయన బ్రహ్మలోకంలో వీళ్ళందరినీ పెట్టాడు. ఆయన యొక్క గుహలో ఆయన యొక్క మాయ చేత గుహలో నిద్రపోతున్నారు. వీళ్ళందరినీ మాయ చేశాడు ఆయన. వాళ్ళ ఎక్కడికి వెళ్ళలేరు. మళ్ళీ ఎవరైనా సృష్టి చేశారా అనుకుంటే నాకు బదులు వేరొక బ్రహ్మ లేడు అంటే మరి ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. మరలా ఇక్కడ చూస్తే మరి వీళ్ళందరూ శ్రీకృష్ణుడితో పాటు ఇంకా తిరుగుతూనే ఉన్నారు, ఆనందంగా తిరుగుతున్నారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడైనా సృష్టింపబడ్డారా అందామనుకుంటే నేను తప్ప వేరొక బ్రహ్మ లేడు కదా, మరి బ్రహ్మ కదా సృష్టించాల్సింది, నా సృష్టి కాకుండా మరి వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు. అందులోనూ ఈ త్రుటి కాలంలోనే భూలోకంలో ఒక ఏడాది గడిచిపోయినది. మరి శ్రీకృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళందరూ ఎవరు అని బ్రహ్మ ఆలోచించడం ప్రారంభించాడు. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్ బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృష్టించగా బ్రహ్మ నేను సృజింప నొండొక్క బాలవత్స కందంబే బ్రహ్మమున జన్మించే నొక్కట బ్రహ్మమౌనది చూడగాన్ అంటూ ఎంత అత్యద్భుతమైన పద్యాన్ని పోతన చెప్పాడు. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్ అంటే బ్రహ్మ తన బ్రహ్మములోంచి సృష్టించినదే ఈ ప్రాణికోటి అంతను. అందువలన బ్రహ్మ సృష్టిలోంచి ఈ ప్రాణికోటి రావలసిందే కానీ ఇంకెక్కడి నుంచి రావడానికి అవకాశమే లేదు. బ్రహ్మ నేనొక్కడనే కానీ వేరొక బ్రహ్మ లేడు సృజించగా, మరి నేనొక్కడనే కదా బ్రహ్మని,
మరి నేను సృష్టిస్తేనే ఈ బ్రహ్మాండంలోని జీవరాశులన్నింటినీ నా బ్రహ్మం నుంచే రావాలి. కానీ మరి వేరొక బ్రహ్మ లేడు వీళ్ళందరూ రావటానికి. నేను సృజింపలేని ఈ బాలవత్స కందంబమే, ఈ బాలులు వత్సములు కందము, ఈ అచరములైనటువంటి కందములు అంటే ఇక్కడ అచరములు అంటే కర్రలు కానీ ఇవన్నీ కొంబూరలు, నెమలి పించాలు, ఇవన్నీ ఏ బ్రహ్మము నుండి జన్మించాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, నొక్కట బ్రహ్మ మౌనది చూడగా అంటూ ఆయనే మౌనంగా ఆశ్చర్యపోయి ఆలోచించడం ప్రారంభించాడు. ఎవడైతే మాయ చేద్దాం అనుకున్నవాడో ఆడు మాయలో పడిపోయాడు. ఈ బ్రహ్మ మాయ చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు బ్రహ్మే మాయలో పడిపోయి ఆలోచిస్తున్నాడు ఇది ఏంటి అని. సర్వస్వాన్ని తెలియకగా తెలుసుకునే నేర్పరైన ఆ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ యొక్క చేస్థితమును అంటే ఈ యొక్క పరిస్థితిని చూసి నివ్వెరపోయాడు. కంగారు పడి తనలో తాను ఆలోచించాడు. ఇక ముందు చేయవలసిన కార్య విధానం ఏమిటో తెలియలేదు. బిక్కమొహం వేసి ఆయనే ఆందోళనలో పడ్డాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, మోహము లేక జగంబుల మోహింపక జెయ్యు నేర్చి మొనసిన్ విష్ణున్ మోహింపెజద ననీయుడు మోహమున విధాత తాన మోహితుడయ్యన్. ఎవరినైతే మోహించాలనుకున్నాడో ఆడు మోహితుడయ్యాడు. మోహమున విధాత తాను మోహితుడయ్యన్. మోహము లేక జగంబుల మోహింపజేయు నేర్చి మొనసిన విష్ణు అంటే శ్రీకృష్ణుడికి మోహం అంటే మాయ అంటే శ్రీకృష్ణుడిని మాయ అంటదు. అంటే ఈ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి మాయ అంటలేదు. కానీ ఆయన ఆ మాయ చేత ఈ లోకమునన్నింటినీ మోహింపజేయగలవాడు. అంటే మీరు అనొచ్చు ఏంటండి ఈ మాయా మోహం ఏంటండి అని. మీ దగ్గర ఉదాహరణకి 1 కోటి రూపాయలు ఈ రోజున ఉన్నాయి. వెంటనే మీరు అబ్బా నేను ఈ రోజున కోటీశ్వరుని చక్కగా ఎంతో ఆనందంగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటూ మీరు ఏదో ఒక లగ్జరీ లైఫ్ని స్టార్ట్ చేశారు. రెండో రోజున అనుకోకుండా ఈ 1 కోటి రూపాయలు ఎవడో ఎత్తుకుపోయాడు. వెంటనే మీరు రోడ్డు మీదకి వచ్చేసారు. మీ స్థితిలో ఈ యొక్క పరివర్తనకు కారణం ఏంటి? మీ దగ్గర కొంత ద్రవ్యం ఉన్నప్పుడు మీరు మహారాజులా ఉండేవాళ్ళు, ఆ ద్రవ్యం వెళ్ళిపోగానే మీరు మహారాజు నుంచి బెకార్ అయిపోయారు. ఈ యొక్క పరిస్థితి యొక్క చేంజ్కి కారణం ఏంటి? నేను మహారాజుని అయ్యాను నా దగ్గర ద్రవ్యం ఉండటం వల్ల, నేను బికారిని అయ్యాను నా దగ్గర ద్రవ్యం పోవటం వల్ల. ఈ యొక్క భావన ఏదైతే ఉన్నదో నిజానికి మీరు మారలేదు. మీ యొక్క యథాతథ శరీర స్థితి అలాగే ఉంది. మీ మానసిక స్థితి మారుతూ ఉన్నది. అది ఎలా మారుతూ ఉన్నది? మీ దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు ఒక రకంగా, మీ దగ్గర ద్రవ్యం లేనప్పుడు ఒక రకంగా, అలాగే మీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు కావాల్సింది కోరుకున్నప్పుడు ఒక రకంగా, మీకు కావాల్సింది దక్కనప్పుడు ఒక రకంగా, అలా మీ యొక్క మనస్సు యొక్క స్థితిని పరిస్థితులు మారుస్తూ ఉంటాయే. ఈ పరిస్థితినే మాయ అంటాడు పరమేశ్వరుడు. ఈ మాయతో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు, మీ యొక్క పరిస్థితిని మార్చేస్తాడు, మీ యొక్క బుద్ధిని మార్చేస్తాడు పరమేశ్వరుడు. ఆ బుద్ధి మార్పు చేత మీరు దానికి వశమైపోయి మీరు మంచి చేస్తారు లేదా చెడు చేస్తారు. మీకు కావాల్సిన దానికోసం మీరు ఏదో తప్పు పని చేసేసి మీరు కావాల్సింది అది ఏదో అనుకుంటారు. కానీ మీకు అది దక్కచ్చు, దక్కకపోవచ్చు, లేదా దాని ద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవించవచ్చు, ఆ కర్మలను అనుభవించవచ్చు. ఆ రకంగా మాయలో పడి మోహంలో పడి జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు. అటువంటి మోహపరిచేటువంటి శ్రీకృష్ణుడు ఈరోజు శ్రీకృష్ణుడు మోహింపచేద్దామనుకున్నటువంటి బ్రహ్మ తానే మాయలో పడ్డాడు. మోహమున విధాత తాను మోహితుండయ్యన్. అలాగే పగలు కద్యోతరచి చెడు పగతి రాత్రి మంచు చీకటి లీనమై మాయు మాడ్పి విష్ణువుపై నన్య మాయలు విశ్రమమునే చెడి నిజేషుల మంబు జరచుగాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పగటి వేళ మిణుగురు పురుగులు విరిగినా మిణుగురు పురుగులు రాత్రిపూట మిణుకుమంటూ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి చాలా అందంగా కనిపిస్తాయి, ఆహా మిణుగురు పురుగు వస్తుంది అని. కానీ అదే పగటి పూట కూడా వెలుగుతుంటాయి, కానీ అవి మనకి కనిపించవు. ఎందుకంటే పగటి యొక్క కాంతి అంతటి శక్తివంతుడు. అలాగే భగవంతుడి ముందు ఈ యొక్క అన్యమాయలు ఆ రకంగా ఉంటాయి అన్నమాట. ఆ విష్ణువుపై ఇతర మాయలు సూర్యుడి ముందు వెలుగుతున్నటువంటి మిణుగురు పురుగుల కాంతి స్వరూపాలు అన్నమాట. అవన్నీ పసచెడిపోతాయి, తమను ప్రేగించిన వారి గౌరవాన్ని కూడా చెరగొట్టేస్తాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు అంతటి వాడు మభ్యపడ్డాడు. ఆయన అనుకుంటున్నాడు, పుట్టితి బుద్ధి ఎరింగితి బుట్టించితి జగంబున సగంబోయను బ్రాయము బిట్టివి నూతన సృష్టిలు పుట్టుటలే దౌరా ఇట్టి భూమేలు భూమిని. ఆయన ఏమనుకుంటున్నాడు? పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము. నేను పుట్టాను, బుద్ధి ఎరిగాను అంటే బుద్ధి వచ్చింది నాకు. అలాగే నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఈ జగంబును పుట్టించిది జగంబు సగము ఓయన్ బ్రాయన్. నా యొక్క సగం జీవితకాలం కూడా గడిచిపోయింది. బిట్టివి నూతన సృష్టులు
అంటే నా సగజీవిత కాలం గడిచినా కానీ ఇంతవరకు నేను నూతన సృష్టి అంటే నా నా చేత సృష్టింపబడనేటువంటి వాటిని ఈ సృష్టిలో నేను ఇంకొకటి చూడలేదు. అంటే ఆయన సృష్టించకుండా సృష్టింపబడిన దానేటువంటి వాటిని నేను చూడలేదు. నూతన సృష్టిలు పుట్టుటలే దౌరా ఇట్టి భూమిన్ అంటే నాకు తెలియని మాయ ఈ భూమి మీద ఎలా జరిగింది అంటే ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, అంటే నేను పుట్టి బుద్ధిరిగిన తర్వాతనే నేను సృష్టించేసి నా యొక్క సగం కాలం గడిచిపోయిన ఇంత కాలం క్రమంలో నేను ఇంతవరకు ఎప్పుడు నేను సృష్టించిన దానిని ఈ సృష్టిలో చూడలేదు. కానీ ఈ రోజున భూమి మీద చూస్తున్నాను ఈ సృష్టిని, ఇది ఎలా జరిగింది అంటూ పరమేశ్వరుడైనటువంటి ఆ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణుని గురించి చూస్తూ బ్రహ్మదేవుడు ఆలోచించడం ప్రారంభించాడనమాట. ఆయన ఈ ఒక బాలురను ఈ బాలురు అంటే వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు, వీళ్ళకి ఇన్ని మాయలు తెలిసి ఉండే అవకాశం లేదు. అంటే ఈ బాలురు తనంతట తాముగా పుట్టారంటే వీళ్ళకి అంతటి అవకాశం లేదు అంటూ ఏంటో అసలు ఏంటి అంటూ ఆ యొక్క బాలురును బ్రహ్మదేవుడు తేరిపారా చూచాడనమాట. అప్పుడు ఆ చేష్టకి లోబడక తప్పించుకున్న బాలులను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉంది. వాళ్ళు వర్చస్సు చూడటానికి నా చూపులకి శక్తి అందటం లేదు. బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు అనమాట. దీనికి ఇంతటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడు నేనేం చేయటము? ఆహా, సృష్టికర్త అయిన బ్రహ్మకే మోసం వచ్చింది కదా అంటూ బ్రహ్మదేవుడు తన మనస్సులో ఈ రకంగా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చూడండి. నా చేష్ట అంటే ఇప్పుడు ఈ బాలురు ఎవరా అంటూ ఆయన తీక్షణ దృష్టితో ఆ బాలురు వైపు చూశాడు. అంటే వీళ్ళెవరు అంటే నా మాయని జయించినటువంటి ఈ బాలురు ఎవరు అంటే నా సృష్టిలో సృష్టింపబడినటువంటి ఈ బాలురు ఎవరు అంటూ ఆ బాలురు ఉన్న ప్రదేశం వైపు అంటే బాలురు వైపు ఆయన తీక్షణ దృష్టితో అసలు ఏంటో అర్థం చేసుకుందామని వాళ్ళని చూశాడు. చూస్తూ ఉంటే ఆ బాలురు ఎలా ఉన్నారు? అంతకంతకు గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కనిపిస్తున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా ఉందన్నమాట. ఆ తేజస్సును చూడటానికి, వారి వర్చస్సును చూడటానికి ఆయన యొక్క కన్నులు సరిపోలటం లేదు. బ్రహ్మదేవుడి కన్నులు కూడా సరిపోలటం లేదు పరమేశ్వరుని చూడటం కోసం. ఆలోచించండి, మనం సూర్యుడిని కనుక తేరిపార ఒక్క క్షణం మనం చూడలేము. ఎందుకంటే మన కన్నులకి అంత శక్తి లేదు, సూర్యుని చూసే అంత శక్తి లేదు. మన కన్నులు కోల్పోతాం మనం. కేవలము సూర్యుని చూసే శక్తే మనకి లేదు. బ్రహ్మదేవుడు ఇటువంటి సూర్యులను కొన్ని వందల వేల కోట్లాది నక్షత్రాలను ఆయన బ్రహ్మము నుండి సృష్టించాడు. ఆయన ఈరోజు పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుని చూడలేకపోతున్నాడు. ఆ బాలుర తేజస్సుని ఈయన చూడలేకపోతున్నాడు ఈయన కళ్ళతో. ఆహా, నా బ్రహ్మకే మోసం వచ్చినది కదా. అంటే ఈ బ్రహ్మమును సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు అంటే ఈ బ్రహ్మాండమును సృష్టించినటువంటి వాడిని ఈరోజు నాకే మోసం వచ్చింది, నా కళ్ళలో నేను చూడలేకపోతున్నాను. ఆ బాలుర రూపంలో బ్రహ్మదేవుడికి అన్ని ఇంద్రియములకు భరించరానివైపోయినాయి అనమాట. ఆ బాలులను చూస్తూ ఉంటే ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన కన్నులు, చెవులు, ఆయన చర్మము, స్పర్శ ఏది ఇంకా ఏ ఇంద్రియము పనిచేయటం లేదు. అంత తేజో విరాజితులైనటువంటి బాలురుగా కనిపిస్తున్నటువంటి ఆ చిన్న చిన్న బాలురు అందరూ ఆయన చూడలేకపోతున్నాడు. ఈ సృష్టికి అంతటికీ పరముడైనటువంటి ఈశ్వరుడు విష్ణువు తేజస్సు అతని నుండే పుట్టినది. దాని వలన చరాచరమైన సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కన్నులకు కనపడుతుంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుని కనులు చూడలేకపోయాయి. అతడు పరవశించిపోయాడు. అన్ని ఇంద్రియములకు చీకటి క్రమ్మింది. అప్పుడు బొమ్మ గీసినట్టు ఒడలు తెలియక నిశ్చేష్టుడైపోయాడు. ఆయన పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఈ బాలురును చూచి నిశ్చేష్టుడైపోయి ఇంకా ఏమీ చేయలేక తన ఇంద్రియములు అంటే తన చేతులు కాళ్లతో సహా ఒక బొమ్మ కట్టబోయబడి అలా నిశ్చేష్టుడై అలా బాలురును చూస్తూ నిలబడిపోయాడు. ఆ బాలకులను చూస్తూ నిలబడిపోయాడు ఆయన. వెంటనే ఆయనకి ఆ బ్రహ్మదేవుడికి 4 తలలు, ఆ యొక్క బ్రహ్మదేవుడు 8 కన్నులు ఉన్నవాడు, దేవతల పెద్ద ఆయన బ్రహ్మదేవుడు కూడా మృతి చెందినవాడు ఎలా ఉంటాడో అలా అయిపోయి తర్వాత బ్రతికి వచ్చినట్టు తెప్పరిల్లాడు. కాళ్ళు చేతులు కదిలించి చూసుకున్నాడు. ఆ తర్వాత కన్నులు విప్పి చూడటానికి కూడా కొంత శక్తి వచ్చింది. ముందు వైపుకు చూశాడు, వెనపైపు చూశాడు, తలెత్తి చూశాడు, అన్ని దిక్కులు చూశాడు, అంతా చోట్ల చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. తన ఎదుట కృష్ణుడు ఉన్నా మొదట అతడు బ్రహ్మ కనిపించడం లేదు. కృష్ణుడు ఉండటం వలన అవన్నీ అక్కడ ఉన్నటువంటి జలచరాలు, తర్వాత అక్కడ పక్షులు, జంతువులు తమ జాతి సహజమైన శత్రుత్వములను మరచి తిరుగుతూ ఉండటం గమనించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ఆయన శ్రీకృష్ణుడిని చూస్తూ ఇంకా పరవశం వచ్చేసిందనమాట. వెంటనే సాష్టాంగపడి దండ ప్రణామం చేశాడు బ్రహ్మదేవుడు అనమాట. అంటే శ్రీకృష్ణుడి యొక్క లీలామానుష స్వరూపాన్ని
అన్నింటిలోనూ బాలులలోనూ గోవులలోనూ అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే శంఖచక్ర గదా పద్మములను ధరించి ఆ యొక్క స్వామిని చూసినటువంటి వాడు ఇంకా ఆ స్వామిని చూసి ఇంకా తట్టుకోలేకపోయాడు. ఎక్కడ చూసినా ముమ్మూర్తుల స్వామి మాత్రమే కనిపిస్తున్నాడు అనమాట. ఎక్కడ చూసినా ఆయనకి ఎక్కడ చూసినటువంటి ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ స్వామి కనిపించేటప్పటికీ ఇంకా ఆయన తట్టుకోలేక ఆయన 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 కాళ్ళ మీద పడి తన యొక్క శిరస్సు ఆయన కాళ్ళకు తగిలించి, అంటే బ్రహ్మదేవుడి యొక్క 4 తలలు ఆ చిన్న బాలుడు ఎలా ఉన్నాడు ఆ బాలుడు సంక కింద ఒక కర్ర పట్టుకొని ఒక ఎడం చేత్తో అన్నం తింటూ కుడి చేత్తో ఈ చల్ది ముద్దల కుడి చేతిలో ఆవకాయ ముక్కల్ని చక్కగా తింటూ ఇలా పట్టుకొని హ్యాపీగా తింటూ ఇలా పట్టుకుని నిలబడ్డాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఎవరు? ఆ పరబ్రహ్మం. ఒక కాలు మీద కాలు వేసుకుంటూ ఇంతే ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆ యొక్క బొమ్మని ఒక చోట చూశాను, ఎంత అద్భుతంగా ఊహించి గీశాడండి ఆ యొక్క చిత్రకారుడు. చిన్న శ్రీకృష్ణుడు ఇలా ఒక చేతి కింద ఒక చిన్న కర్రను పట్టుకొని ఇట్లా చేతి సంక కింద ఇట్లా చిన్న కర్ర ఉంటుంది, దాని కర్రను ఆనుగా చేసుకొని ఒక కాలు ఇంకొక కాలుతో త్రిభంగి రూపంలో ఉండి చక్కగా తింటూ ఇలా నిలబడి ఉంటే బ్రహ్మదేవుడు అంతటి వాడు బ్రహ్మదేవుడు ఇలా కాళ్ళు పట్టుకొని స్వామి నువ్వా అంటూ ఒక అద్భుతమైన బొమ్మ నేను చిత్రం చూసిన ఎంత బాగుంటుందో ఆ చిత్రం కూడా. అది దీనికి సంబంధించిన యథారూపమైనటువంటి చిత్రం అన్నమాట అది. ఆ తర్వాత బ్రహ్మ వెంటనే ఆ హంస వెంటనే అలాగా ఉన్నటువంటి స్వామిని చూసి హంసవాహనం నుండి కిందకి గబగబా వచ్చి స్వామి యొక్క కృష్ణుడి యొక్క పాదపద్మములకు తాకేటట్టు మొక్కాడు. ఆనంద భాష్పములు దారాలు కారుతుండగా ఆయన యొక్క అడుగులు కడిగాడు ఆయన అన్నమాట. అంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేడు పాదము అంటూ అన్నమాచార్య అనుభవించి పాడిన ఒక పాట ఉంది కదా, బ్రహ్మ కడిగిన పాదము. ఆ రకంగా తన కండ్ల యొక్క బాష్ప దారాలతో ఆనాడు శ్రీకృష్ణుడి పాదములు కడిగాడు బ్రహ్మదేవుడు. పరమసత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదములపై పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు. ఇంకా ఇలా భక్తి పరవశుడై ఇంతకుముందు తాను చూచినటువంటి విశ్వరూపముని తలుచుకుంటూ ఆ బాలుని మహిమను మహాసముద్రంలో మునిగిపోయాడు. ఎందుకంటే ఆ స్వామి ఎటువంటి విశ్వరూప సందర్శనం ఇచ్చాడు, అట్లా ఇట్లా ఇవ్వలేదు. ఎక్కడ చూసినా ఇంకా స్వామి గోపాలకులలోను గోవులలోను వృక్షాలలోను తర్వాత తన యొక్క చేతి కర్రలలోను అచరాలలోను చరాలలోను అన్నింటిలోనూ పరమేశ్వరుడు అలా శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి చతుర్భుజుడై నారాయణాకృతితో స్వామి కనిపించేటప్పటికి ఆ కొన్ని వందల వేల విష్ణు స్వరూపాలు అలా కనిపించేటప్పటికి ఆ యొక్క తేజస్సును తట్టుకోలేకుండా నిశ్చేష్టుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ యొక్క విశ్వరూపాన్ని తలుచుకుంటూ ఇదంతా చేసింది ఎవడు? ఆ చిన్న బాలకుడైనటువంటి శ్రీకృష్ణుడు. ఇంకా ఆయన పాదాల మీద పడి తల తాటించి లేస్తున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు. తన తండ్రి ఆయన. ఈ సకల చరాచర విశ్వము ఒక విశ్వమునకి ఈయనే బ్రహ్మ, కానీ అటువంటి విశ్వములు కొన్ని లక్షల కోట్ల విశ్వములు ఆయన యొక్క ఉదరములో ఉంటాయి. అంటే ఎన్నో వందల వేల బ్రహ్మలు తిరుగుతూ ఉంటారు ఆయన యందు. అటువంటి స్వామిని చూచినటువంటి బ్రహ్మ తన యొక్క తత్వమును తన యొక్క మూర్ఖత్వమును అర్థం చేసుకుని తను చేసిన పనికి చింతించి ఆయన ఇంకా భక్తి తత్పరుడే పడుతున్నాడు, లేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఒక అతీతమైన ఒకటి దైవిక శక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే మనం కనుక చేసే పనులకి చేష్టితములకి ఎటువంటి పొంతన ఉండదు. అక్కడ బ్రహ్మదేవుడు కూడా అలా చేస్తున్నాడు. అంతటి గొప్పవాడు. తల నెరిసిపోయింది, సగం ఏజ్ అయిపోయింది ఆయనకంటే. బ్రహ్మకాలమానంలో సగం కాలమానం గడిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం, ఇంకొక 7 మన్వంతరాలే ఉన్నాయి. అట్లా ఆయనకి నడుస్తూ అంటే ఇంకా ఆయన ఒక సగం తల నిండిపోయింది. ఇంకా ఆయన పడుతున్నాడు, లేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆ శ్రీకృష్ణుని చూసి పొంగిపోతున్నాడు అనమాట ఆయన. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా నిలిచుండి కన్నులు తెరిచి గోవులను కాస్తున్న గోవిందుని చక్కగా దర్శనం చేసుకున్నాడు. తన ముఖములను వంచి చేతులు జోడించి ఏదో మనవి చేయబోయాడు, కానీ మాట్లాడలేకపోయాడు. ఏకాగ్రమైన మనస్సుతో 4 ముఖములతోనూ స్వామిని ఈ విధంగా స్తుతించాడు. మెరుపు తీగతో కూడిన మేఘం వలె నీ శరీరము బంగారు రంగు ఉత్తరీయముతో ప్రకాశిస్తూ ఉన్నది. నీ చేతిలో ఉన్న చలివిడి ముద్ద మృదువుగా అందంగా ఉన్నది. వెదురు కర్ర, కొమ్ము బూర, మురళి మొదలైన వాటితో స్వామి నువ్వు ఈరోజు ప్రకాశిస్తూ ఉన్నావు. ఏనుగు దంతంతో తయారు చేసినటువంటి నీ కుండలములు, నెమలి పించముతో చుట్టబడినటువంటి నీ శిరస్సు, అడవి పువ్వుల మాలికలతో అలంకరింపబడినటువంటి నీ కంఠము, తామర పువ్వుల వలె సున్నితములైనటువంటి నీ పాదములు స్వామి ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్నటువంటి నీ చూపులలో ఉన్నటువంటి కరుణ తొణకిసలాడుతూ ఉన్నది స్వామి. నీ గోపాల బాలుని రూపమును నేను స్తుతిస్తూ ఉంటే నన్ను చూచి నవ్వుతున్న నీ ముఖము చాలా రమణీయముగా ఉన్నది స్వామి. కమల దళముల వంటి కన్నులు గల నీవు నన్ను కన్న తండ్రివని ఇప్పుడు నేను గుర్తించాను. నీకు మ్రొక్కి నిన్ను నేను సేవించుకుంటున్నాను అంటూ స్వామికి
ఆ రోజు బ్రహ్మదేవుడు ప్రార్థించాడనమాట. చంపాలతికతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని గమనీయ మృదు కళ అన్న కబళ విత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబుల వాని సికిపించి వేస్థిత శిరము వాని వనపుష్పమాలిక వ్రాతకంఠము వాని నలిన కోమల చరణములు వాని అంటూ స్వామిని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. శంపాలతికలతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని గమనీయ మృదుల అన్న కబల వేత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబుల వాని సికిపించవేస్థిత శిరము వాని వన పుష్పమాలిక వ్రాతకంఠము వాని నలిన కోమల చరణముల వాణి అంటూ ఆ స్వామి యొక్క స్వరూపమును చూసి బ్రహ్మదేవుడు ఆయన పాదముల మీద పడి ఆయన్ని ప్రార్థించాడు ఆనాడు. ఈశ్వర, నన్ను అనుగ్రహించు. నీ జనులు అందరకు ఆనందము నిండించే ఈ చిన్న రూపమే నా మనస్సుకు ఊహించటము సాధ్యము కాకుండా ఉన్నది. నీవు ఉల్లాసముతో ధరించిన నీ మహావిశ్వరూపమును తెలుసుకోవటానికి సమర్థులు ఎవరు? నీ రూపమే నాలో నేనుగా ఉన్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవ్వరికి తెలుపు. ఇలా బ్రహ్మదేవుడు కాకపోతే ఎవరు చెప్పగలుగుతారండి? చూడండి స్వామి, సకల బ్రహ్మాండములను భరించేటువంటి నీ శరీరము ఈ చిన్న రూపమై ఉంటుందని నా మనస్సు ఊహించలేకపోయింది. స్వామి, నేను ఎందుకు తత్రపడ్డానో తెలుసా? ఈ విశ్వంలోని బ్రహ్మాండములన్నింటినీ భరించేటువంటి విశ్వభర్తవి నువ్వు. అంటే నువ్వు ఎంత పెద్దవాడివో నువ్వు అసలు ఊహించటానికి కూడా తెలియనంతటి పెద్దవాడివి. ఈ విశ్వం ఎంత ఉన్నదో మాకే తెలియదు. అటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి వాడివి నువ్వు. ఆ విశ్వాన్ని భరించేటువంటి వాడివి. అంత పెద్ద విశ్వాన్ని భరించేటువంటి వాడు నువ్వు ఎంత పెద్ద శరీరంతో ఉంటావు, నువ్వు ఎంత ఆకృతితో ఉంటావు, నువ్వు ఎంత పెద్దగా ఉంటావు. అటువంటి వాడిని అనుకుంటున్నాను నేను. నువ్వు ఇంత చిన్న బాలుడి స్వరూపంలో వస్తావని నేను అనుకుంటానా స్వామి? నేను అనుకోలేకపోయాను. నా మనస్సుకు ఊహకు సాధ్యం కాలేదు స్వామి. నీవు ఉల్లాసంతో ధరించిన ఈ మహావిశ్వరూపమును తెలుసుకోవటానికి సమర్థులు ఎవరు? అంటే నువ్వు ఇప్పుడు చూపించావే విశ్వరూపము, అంటే ప్రతి ఒక్క అణువులోనూ నువ్వు కనిపించావే నాకు. ప్రతి ఒక్క చోట నువ్వు నాకు దర్శనమిచ్చావే. ప్రతి గుండు సూది మొనను కూడా నిలబట్టలేనంత ప్రదేశంలో కూడా నువ్వు కనిపించావు నాకు. అలా కనిపించావు కదా. ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవడు స్వామి సమర్థుడు? నా వల్ల కాదు స్వామి. నీ రూపమే. అంటే ఇక నీ రూపాన్ని ఇంకా చూపించడం, అది చిన్నదానిలోనూ ఉంటావు, అతి పెద్ద దానిలోనూ ఉంటావు. నీ రూపము ఇంక నీ రూపమే. నాలో నేను అంటున్నది ఏదో, అంటే నేను అంటున్న ఆ నేను కాదు. నాలో నేనుగా ఉన్న నువ్వు అంటే నువ్వే ఉన్నావు స్వామి. అంటే చూడండి, దానిలో ఉన్న తిరకాసు. నేను అంటే ఏది, నువ్వు ఎక్కడున్నావో చూపించాలంటే నేను ఎక్కడ ఉన్నాను అని నువ్వు చూపిస్తావు. నేను అంటున్నది ఏదైతే ఉన్నదో, అంటే నేను శరీరం కాదు. ఇప్పుడు ఈ చెయ్యి నేనా కాదు, ఈ తలనేనా కాదు, ఈ కన్ను నేనా కాదు, ఇదంతా కలిపితే నేను. ఆ నేను అంటున్నది ఏది? లోపల ఉంటున్నటువంటి ఆత్మ చెప్తుంది. ఎందుకంటే ఆత్మ లేకపోతే శవం ఉంటుంది. ఆ శవం ఎక్కడైనా లేచి నేను అంటుందా? అనదు. దాని శవం అంటాం. అది నేను, ఇంకా నేను అనేది లేదు. ఆ నేను అంటున్నది ఈ శరీరం. మరి ఆ శరీరానికి కూడా తల ఉంది, చెయ్యుంది, కాలుంది, అన్నీ ఉన్నాయి. మరి ఆ శరీరాన్ని నేను అంటుందా? అనలేదు. ఆ శరీరం ఇంక అయిపోయింది. దాని శవం అంటాం, దాని శరీరం కూడా అనం. కానీ ఈ నేను అంటున్నది ఏదైతే ఉన్నదో, ఆ నేను నువ్వు, ఆ ఈశ్వరుడు నువ్వు. ఎందుకంటే పరమాత్మ జీవాత్మలు రెండు కలిసే ఉంటాయి. ఆ నువ్వు అందువలన ఆ బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆ మాట అనగలిగాడు. చూడండి, నీకు మాత్రమే అంటే నేనులో ఉన్నటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావో నీకు మాత్రమే తెలియగలిగినటువంటి వైభవం అది. నీ వైభవం ఎంత విశేషమైనదో ఎవరికి తెలుసు స్వామి అంటూ పరిపరి విధములుగా భక్తి అనేది సర్వశుభములను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థము. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైనే ఉండే ఊకల వలన ఏమి ఆదాయం వస్తుంది? నిన్ను తెలుసుకోవటం కోసం ముందుగా తమ కోరికలను నీ యందు సమర్పించి నీ కథను నువ్వు వింటూ ఉండి అప్పుడు తాము చేసిన సత్కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తూ ఉంటుంది. అలా లభించిన భక్తితో సజ్జనులైన వారు నీ మొట్టమొదటి నివాస స్థానాన్ని ప్రవేశించగలుగుతారు. స్వామి చూడండి, బ్రహ్మదేవుడు ఎంతటి గొప్ప విషయాన్ని చెప్పాడు. వాళ్ళు భక్తులైన వాళ్ళు అంటే నీ సాంగత్యమును కోరుకునే వాళ్ళకి, లేదా నీ సాంగత్యములో ఉండగలిగే వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదట వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ పాదపద్మములకు అర్పించి సత్కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళకి భక్తి అనేది ప్రసాదంగా లభిస్తూ ఉంటుంది. ఆ లభించినటువంటి భక్తితో వారు సజ్జనులై నీ మొట్టమొదటి స్థానానికంటే మొదట నీ స్థానానికి చేరుకుంటారు స్వామి. వాళ్ళందరూ నీ నిర్గుణ వైభవంలో ఎటువంటి మార్పులు ఉండవు కనుక తెలియటానికి ఏమీ ఉండదు. ఆ రకముగా వాళ్ళందరూ ఆ నిర్గుణం ఎప్పుడు వెలుపల కనిపించదు కనుక ఇంద్రియములను లోపలికి తిప్పితే తనంతట తానే అనిపిస్తుంది. ఇలా తిప్పలు పడి ఎలాగో అలా నీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. కానీ అది కష్టం అంటారు.
కానీ నిజానికి నీ సగుణ స్వరూపం తెలుసుకోవటమే అసాధ్యము. నువ్వు ప్రదర్శించే గుణాలు ఎవ్వరికీ అంతుపట్టవు. నీ గుణాలతో ఉండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి నీ గుణములకు లెక్క అంటూ లేదు కనుక నీ కనిపించే రూపములను తెలుసుకోవటమే అసాధ్యము. అసలు ఎంత అత్యద్భుతమైన విశేషణం చేశాడో చూడండి. ఇప్పుడు 2 స్వరూపాలలో నేను వెతకడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకటి నిర్గుణ స్వరూపము, ఒకటి సగుణ స్వరూపము. కానీ ప్రజలందరూ అంటే ఈ యొక్క యోగులు ప్రజలు అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే నిన్ను నిర్గుణ స్వరూపంలో పట్టుకోవటం చాలా కష్టం. సగుణ స్వరూపంలో నిన్ను ఎలాగైనా పట్టుకోవచ్చు, కానీ నిర్గుణ స్వరూపంలో నిన్ను పట్టుకోవటం కష్టమని అందరూ అనుకుంటుంటారు. నిర్గుణ స్వరూపం అంటే ఎక్కడ ఉంటుంది? నీవార సూకపత్తన్వి పీతాభాస్వణూపమాన్ అంటూ మనం చదువుతాం నారాయణ సూక్తంలో. ఆయన ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు. లోపల ఒక చిన్న వెలుగు ఆకారంలో మిణుగు 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 అంటూ ఉంటూ ఆ లోపల వెలుగుతూ ఉంటుంది. అది వెలుగుతూ ఉండబట్టే నీ శరీరం నిలబడ్డది. ఈ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఈ గుండె లయ తప్పకుండా క్రమం తప్పకుండా కొట్టుకుంటుందంటే లోపల ఆ శక్తి, ఆ ఎలక్ట్రిక్ పవర్, ఆ లోపల ఉన్నటువంటి శక్తి పరమేశ్వర స్వరూపమైనటువంటి జీవము కంటికి కనిపించకుండా, ఎవరికీ కనిపించకుండా లోపల హృదయ కోశంలో వెలుగుతూ ఉంటుంది. అదే దాన్ని ఎలక్ట్రిక్ పవర్ అంటూ ఉంటాం మనం. అది క్రమం తప్పకుండా కొట్టుకుంటూ ఉండటం వల్లనే మన శరీరంలో ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. లేకపోతే మనం ఏమన్నా ఇంధనం వేస్తున్నాం, పెట్రోల్ తాగిస్తున్నాం, డీజిల్ తాగుతున్నాం, ఏం తాగట్లేదు. మరి లోపల మనకి ఉష్ణం ఎలా ఉంటుంది? మన 98.3 degrees ఫారెన్హీట్ని మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాం మన శరీరంలో? మనలో ఉన్న జీవశక్తి ఎలా నిలబడగలుగుతూ ఉన్నది? ఆ జీవశక్తి నిలబడుతుందంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ నిలబెడుతున్నాడు. అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం అంటూ మన లోపల ఉన్న వైశ్వానరుడు, ఆ వైశ్వానరుడే పరమాత్మ, పరమేశ్వరుడు రూపంలో లోపల స్వామి భాసిల్లుతూ ఉంటాడు. ఆయన రూపంలో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు? కన్నులు మూసుకొని లోపలికి ధ్యానం అంతర్ముఖులై లోపల ఉన్నటువంటి పరమాత్మని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు ధ్యానం చేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా లోపలికి వెళ్తున్న వాయువు ద్వారా లోపల ఈ వాయువు ఎక్కడికి వెళ్ళి తగులుతూ ఉన్నదో ఆ వాయువు తగులుతున్న ప్రదేశమైన హృదయ కోశంలోకి ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంతర్ముఖులై లోపలికి వెళ్ళి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు స్వామి వీళ్ళందరూ. అలా ప్రయత్నించి లోపల ఉన్న నిన్ను పట్టుకుని మోక్షాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నిర్గుణ స్వరూపం కష్టమని అందరూ అనుకుంటారు. కాదు స్వామి, సగుణ స్వరూపమే కష్టం అని బ్రహ్మదేవుడు అంతటి వాడు చెప్తున్నాడు. ఎందుకు అంటున్నానా సగుణ స్వరూపం కష్టమని? ఎందుకంటే నువ్వు ఏ రూపంలో వస్తావో తెలియదు, ఎలా ఉంటావో తెలియదు. ఇప్పుడు బ్రహ్మ కూడా ఎందుకు పడ్డాడు? అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందనుకోండి, బ్రహ్మ చూసి వెంటనే నమస్కారం చేస్తాడు. ఆ సగుణ స్వరూపంలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు కనుక చక్కగా వెళ్ళిపోయి ఆయన కలశాలతో నీళ్లు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాలకు అభిషేకం చేసి బ్రహ్మోత్సవం చేస్తాం. బ్రహ్మోత్సవం అంటే ఏంటి? ఇదే బ్రహ్మదేవుడే వచ్చి స్వామికి అభిషేకం చేసి కాళ్ళు కడిగి తల సంప్రోక్షణ చేసుకుని బ్రహ్మదేవుడు చేసిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవం అంటుంటాం స్వామికి. మనం తిరుమల వెంకటేశ్వర స్వామికి చేస్తుంటాం. మరి అప్పుడు ఆయన సగుణ స్వరూపంలో వెంకటేశ్వర స్వామిగా ఆయన కనిపించాడు అనుకోండి, బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి నన్ను కన్న తండ్రి అంటూ వచ్చేసేసి ఆయన పాదాభిషేకం చేసేసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ కనిపిస్తున్నది ఎలా కనిపించాడు? ఆయన ఒక గోపబాలకుడిగా కనిపించాడు. గోపబాలకుడిగా కనిపించేటప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నా ఈయనెవడు, ఈయన గోపబాలకుడు, ఈయన బ్రహ్మ ఏంటి, ఈయన పరబ్రహ్మం ఏంటి అనుకున్నాడు. అంటే సగుణ స్వరూపంలో మాయ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇప్పుడు గొప్ప వాళ్ళకి పరీక్ష కూడా ఇలానే వస్తుంటుంది. దత్తాత్రేయ చరిత్రలో మీరు అలాంటివెన్నో చదువుతూ ఉంటారు. ఏదో ఒక చండాల రూపంలో వస్తాడు, ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చండాల రూపంలో వచ్చి ఆయన కనిపించేసేసి భవతి భిక్షాందేహి అంటాడు. చీచిచ్చి నువ్వు నా దగ్గరికి రావద్దు అంటాడు ఈ కూర్చున్న పెద్ద మనిషి. ఆయన ఇప్పుడు వచ్చినది చండాల రూపంలో అంటే భగవంతుడు చండాల రూపం వేసుకుని వస్తాడా? ఆయన సగుణ స్వరూపమైన భగవంతుడు ఏంటని మనం అనుకుంటూ ఉంటాం. సగుణ స్వరూపంలో ఉన్న భగవంతుని పట్టుకోవడం చాలా కష్టం. అందుకోసమే నేను ఇప్పటికీ భాగవతం ప్రతిసారి చెప్తున్నాను, ఏ రూపంలో అయినా భగవంతుడు ఉంటాడు కనుక మనం ఎవ్వరినీ ద్వేషించవద్దు, ఎవ్వరిని అనవసరంగా తిట్టవద్దు, ఎవ్వరి పట్ల ఎటువంటి ఏహ్యభావాన్ని అనవసరంగా పెంపొందించుకోవద్దు. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో, కుక్క రూపంలో రావచ్చు, నక్క రూపంలో రావచ్చు, మనం అనుకోని రూపాల్లో రావచ్చు, ఒక భిక్షగాడిగా రావచ్చు, ఒక కుష్ఠరోగిగా రావచ్చు, ఏ రూపంలో అయినా భగవంతుడు రావచ్చు, మనకి తెలియదు. ఈశ్వరుడు నీ పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు సగుణ రూపంలో భగవంతుడు ఎలా వస్తాడో తెలియదు. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఒప్పుకుంటున్నాడు. నిర్గుణ రూపంలో ఉన్న పట్టుకోవడం నిన్ను చాలా ఈజీ స్వామి కంపేర్ టు సగుణ రూపంలో నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఏ రూపంలో వస్తావో తెలియదు. అందువలన నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవటమే అసాధ్యం. అది పట్టుకోవడం ఎవడి వల్ల కాదు. నువ్వు ప్రదర్శించే గుణాలు ఎవడికి అంతుపట్టవు. నువ్వు ప్రదర్శించే గుణాలు ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎడం చేత్తో చద్దన్నం పట్టుకున్నావు,
కుడి చేతి వేళ్ల సందుల్లోనేమో ఆవకాయ బద్ద ముక్కలు పెట్టుకుని ఒక చేతి కింద సంఖ కింద ఒక కర్రను పట్టుకుని ఇలా త్రిభంగి రూపంలో నిలబడి ఇట్లా తింటున్నావు. ఇలా ఉంటున్న స్వామిని భగవంతుడిని నేను అనుకుంటానా? నువ్వు ప్రదర్శించే గుణం, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు? మనం ఇందాక చెప్పుకున్న ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం అంటూ అటువంటి భోగంతో వాళ్ళందరూ ఎంతో నిష్ఠతో తయారు చేసి ఇచ్చినటువంటి జలాలను స్వీకరించే వాడివి యజ్ఞంలో స్వాహా అంటూ స్వాహాకారంతో వేసినటువంటి ఆ విసులను తీసుకునేటువంటి స్వామి చద్ది ముద్దలు తింటాడు, ఎడం చేత్తో పట్టుకుంటాడు, ఎలా ఉంటాడని నేను అనుకుంటానా? అనుకోలేను అంటూ బ్రహ్మదేవుడు స్వామి యొక్క సగుణతత్వం గురించి చెప్పడం ప్రారంభించాడనమాట. ఓ శ్రీహరి నన్ను ఏనాటికి దయతో చూస్తాడో అంటూ ఎప్పుడూ నేను శ్రీహరిని చూడగలుగుతాను అని ఆర్తితో ఉన్నవాడే నిజమైన సంపన్నుడు. నీ భక్తుడైన వాడు నీ వెంట పడుతూ ఉంటాడు. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ పూర్వకర్మల ఫలితం మొత్తాన్ని మొదలంటా తొలగించుకోగలుగుతాడు. ఇలా చేసుకుని కర్మ ఫలితములను నాశనం కాకుండా వాటికి మూలమైన తన స్వభావంలోని బీజములను కూడా తొలగించుకోగలిగితేనే వాడు నీవాడు కావాలి. మనస్సుతోనూ వాక్కుతోనూ చేష్టలతోనూ నిన్నే సేవించాలి. అతడు నిజమైన నేర్పడి. అటువంటి నేర్పరికి కానీ మోక్షలక్ష్మి పూర్తిగా అందుకోవటం సాధ్యం కాదు. ఆ రకంగా ఆయన రకరకాలుగా పరమేశ్వరుడి యొక్క గుణగణములన్నింటినీ ఆయన గణించడం ప్రారంభించాడనమాట. ఓ ఈశ్వర, ఈ వెలుపల కనిపిస్తూ ఉన్న ఈ విశ్వమంతా నీ మాయ కాక నిజమే అయినట్లయితే యశోద కన్నులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూచింది అనుకో, మళ్ళీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలే ఉంటుందయ్యా, నీ బయట ఉంటుంది. లోపల వెలుపల కాకపోతే మూడవది లోపల వెలుపల కూడా ఎలా అవుతుంది? ఆయన చూడండి ఎటువంటి తర్క వితర్కమైన ప్రశ్నలు వేశాడు. నువ్వు ఈశ్వరుడు కాకపోతే, ఇదంతా నీ మాయ కాకపోతే, యశోద ఈ బ్రహ్మాండములు అసలు ఆద్యంతము లేనటువంటి బ్రహ్మాండాలు నీ చిన్ని నోట్లో చూసేసింది యశోద. ఎలా చూడగలిగింది? పోనీ అవన్నీ నీలోనే ఉన్నాయా అనుకుందాం అనుకుంటే, మరి నువ్వు ఇక్కడ ఉన్నావు, విశ్వం అంతా బయట కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన 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 భూమి మీద ఉన్నాడు, విశ్వం అంతా పైన నక్షత్రాలు, గ్రహమండలాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, అన్నీ బయట కనిపిస్తూ ఉన్నాయి. నువ్వేమో లోపల యశోదకి నీ నోట్లో చూపించావు ఇవన్నీ. మళ్ళీ పోనీ ఆ యశోద ఏమన్నా మళ్ళీ ఇంకొకసారి చూడగలిగిందా? ఆమె మర్చిపోయింది, ఈ విషయం చూశానన్న విషయమే యశోద మర్చిపోయింది. అంటే నువ్వు ఎంత గొప్పవాడివో చూడు. నువ్వు అన్నింటిలోనూ చూపించగలుగుతున్నావు. నీలోనే స్వామి, ఉన్నది నీ లోపల ఉంది, నీ బయట ఉన్నది, ఇన్ని రకాలుగాను నువ్వు చూపించగలుగుతున్నావు స్వామి అంటూ ఆ స్వామిని గురించి ఆయన ప్రార్థించడం, ఆయన ఆ రకంగా ప్రార్థించాడు. ఇలా విన్నటువంటి స్వామి, ఓ కృపానిధి, నువ్వు యజ్ఞపురుషుడు, వందల కొద్ది యజ్ఞములు నీ కడుపులో దాగి ఉంటాయి. అయినా నీవు ఈ విధముగా లేగల రూపంలోనూ గోప బాలుల రూపంలోనూ ధరించి ఉన్నావు. గోవుల వద్ద, గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ ఆటలు ఆడుతూ ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు. నీకు తల్లులు కాగలిగిన ఈ గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను? నువ్వు కరుణామయుడు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని పొందుకున్నాయి. చూడండి, ఎంత బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా అసూయ చెందాడు వాళ్ళని చూసి. నువ్వు ఎంత గొప్పవాడివి కాకపోతే వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు? ఈ గోపికలు ఈ గోవత్సములు, ఈ గోవులు, ఇవన్నీ ఎంత పుణ్యం చేసుకున్నాయో కనుకనే వాళ్ళందరూ నీకు తల్లులు కాగలిగారు. వాళ్ళందరూ ఇన్ని రోజులు నీకు పాలివ్వగలిగారు. ఈ గోవులు పాలించాయి, ఆ గోపికలు పాలిచ్చారు నీకు. ఇన్ని రూపాలలోనూ నువ్వు ఉన్నావు కనుక వీళ్ళందరూ నీకు పాలివ్వగలిగిన ధన్యత వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో స్వామి. ఓ సర్వేశ్వర, పరమపురుష, చంద్రుడు మొదలైన 11 ఇంద్రియాలకు అధిపతులు నేను, శివుడు, ఈ 13 మాత్రమే నీ యందు ఏమరపాటు లేకుండా ఉన్నవారము. మేము మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందమును అమృతం వల్లే త్రాగుతూ ఉంటాం కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరుగా అధిపతులై ఉన్నాము. ఎంతో గొప్ప ధన్యులమైపోయిన అటువంటి అన్ని ఇంద్రియ ప్రవృత్తులు నీపైన ఉంచుకోగలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో దాని గురించి ఆలోచించడం కానీ స్తోత్రం చేయడానికి కానీ ఎవ్వరికీ సాధ్యం కాదయ్యా. ఓ పొండరీకాక్ష, నీవు భక్తుల ఎడల వాత్సల్యం కలవాడు కనుకనే గోపీజనులకు ఇంతటి భాగ్యం లభించింది స్వామి అంటూ ఆయన ఎలా మాట్లాడాడు చూడండి. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నివ్వి లోకంబున నీవాంతరంబులమున దీ మదిందులో కృష్ణంబు చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించి జాలదే అంటూ ఆయనకి విసుగొచ్చేసిందన్నమాట. ఎలా బ్రహ్మపదంబు, నాకెందుకు ఆ బ్రహ్మ పదవి, వేదములకు వీక్షింపగా రాని, వేదములు ఎన్నడూ చూడరానేటువంటి వాడు నిన్నీ లోకంబున నీవాంతరంబునం దీని మదిలో కృష్ణ
ఎంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పైవేష్టింపనంజాలదే. అంటే నేను ఓ కృష్ణ నాకెందుకయ్యా ఈ బ్రహ్మ పదవి, నాకెందుకు ఈ బ్రహ్మ పదవి, ఈ గోపకులు ఉన్నారే నీవాంతరంబులం మదిలో నిన్ను ఎల్లప్పుడూ కృష్ణ అంటూ కృష్ణ చాలాపాది సమస్త భావంబులను నీయందే సమర్పించు. అంటే వీళ్ళందరూ ఎవరు? సమస్తంబులు అంటే వీళ్ళ యొక్క అన్ని భావములు తత్వములు అన్నీ నీయందే సమర్పించినటువంటి గోపకులు ఉన్నారే, వీళ్ళందరూ ఇప్పుడు నీతో పాటు తిరుగుతున్నారు. ఈ వీళ్ళందరూ ఎలా తిరుగుతున్నారు? కృష్ణ 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 అంటూ నీయందే సమస్త అర్పిత భావముతో తిరుగుతున్నారే. ఈ గోపకుల యొక్క కాళి ధూళి రేణువులు నా తల మీద వేసుకుంటే చాలు కదా, నాకెందుకు ఆ బ్రహ్మ పదవి అంటూ బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆ రోజున వాపోయాడు కృష్ణుడి ముందు నిలబడి. ఒక్కసారి ఆ ఒక్క స్థితిని గురించి ఆలోచించండి. బ్రహ్మ ఎటువంటి వాడు? బ్రహ్మ అంతటి వాడు గోపబాలుల యొక్క పాద రేణువుని తన శిరస్సు మీద ధరించగలిగి, పాద రేణువులు ఒక్క క్షణం నా శిరస్సు మీద ధరిస్తే చాలదా, నాకెందుకు ఈ బ్రహ్మ పదం అంటూ వాపోయాడు, ఏడ్చాడంటే ఒక్కసారి శ్రీకృష్ణ అవతారం యొక్క గొప్ప విశేషం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఎలా బ్రహ్మపదంబు వేదంబులకు వీక్షింపగరాని నిన్నీ లోకంబున నీవాంతరంబున దీనన్ మదిలో కృష్ణ ఎంచాలాపాది సమస్త భావంబులను నీయందే సమర్పించి నీ వ్రేలం దొక్కని పాదరేణువుల పైవేష్టింపజాలదే అంటూ బ్రహ్మదేవుడు అంతటి వాడు ఏడ్చాడు. అంటూ స్వామిని అలా బాధపడుతూ ఉంటే స్వామి అప్పుడు ఈ రకంగా చెప్పాడు. ఆ గోపబాలుడు వెంటనే మహాత్ముడైన విష్ణు మాయ వల్ల ఈ మోహం, దేవా నా ఆయుర్దాయము ఆ రకంగా ఆ శ్రీకృష్ణుడు ఆయన నవ్వాడనమాట. ఈయనను చూసి నవ్వినప్పుడు ఆయన అన్నాడు, కృష్ణ నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి, రాక్షసులను సంహరించడానికి అవతరించావు. విష్ణుకులమును అనే తామరాకును వికసింపజేయడానికి ఉద్భవించినటువంటి సూర్యుడు నీవు. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణు భక్తులు అనేటువంటి పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింపజేసి చల్లగా చూచేటువంటి చంద్రుడవు నీవు. నీ అవతారంలో ప్రత్యేకంగా వేదములకు విరుద్ధమైన పాషండ ధర్మమును అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు నీవు. దేవా నా ఆయుర్దాయము ఉన్న అన్ని రోజులు నీకు నమస్కరిస్తూనే ఉంటానని స్తుతించి బ్రహ్మదేవుడు 3 మార్లు శ్రీకృష్ణుడికి ప్రదక్షిణం చేసి పాదములకు మ్రొక్కి సెలవు తీసుకుని సత్యలోకమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతన్ని క్షమించి అతడిని గౌరవించాడు. ఇంతకుముందు మాయమై తిరిగి వచ్చిన లేగలను గోపబాలకులను మళ్ళీ ఇసుక వద్దలకు చేర్చాడనమాట. అంటే చూడండి, బ్రహ్మదేవుడు అంతటి వాడు ఈ రకంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి ఆయనకి నమస్కరించి 3 సార్లు శ్రీకృష్ణుడి చుట్టూ బ్రహ్మదేవుడు ప్రదక్షిణ చేసి తన సత్యలోకానికి వెళ్ళిపోవటానికి ఆయన అనుజ్ఞ అడిగాడనమాట. ఆ రకంగా శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మదేవుడికి అనుజ్ఞ ఇచ్చి గౌరవించాడు. ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన అంటే ఇప్పటిదాకా వీళ్ళందరూ సత్యలోకంలో బ్రహ్మదేవుడి యొక్క మాయలో నిద్రపోతూ ఉన్నటువంటి కోపబాలకులు అందరూ మరలా తిరిగి భూమి మీదకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చేటప్పటికి సంవత్సర కాలం మధ్యలో గడిచిపోయింది కదా. ఎందుకంటే ఈ సంవత్సర కాలం శ్రీకృష్ణుడే తిరుగుతున్నాడు. వీళ్ళందరూ ఈ సంవత్సర కాలం నిద్రావస్థలో బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మసత్యయుగంలో వాళ్ళు అలాగే ఉన్నారన్నమాట వాళ్ళందరూ. ఆ విధంగా బ్రహ్మదేవుడు తను దాచిపెట్టిన మోసగించిన ఏడాది కాలాన్ని కృష్ణుడు తన మాయ కారణంగా గోపబాలికలు చాలా కొద్దిసేపుగానే భావించారు. వాళ్ళు ఆ సంవత్సర కాలం వాళ్ళకి ఒక క్షణకాలంగా గడిచిపోయింది అంతే. ఎందుకంటే వాళ్ళందరూ బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఈ సంవత్సర కాలం అంతా విష్ణు మాయలో గడిచిపోయింది అనమాట. ఈయన విష్ణుదేవుని యొక్క మాయ వలన విశ్వమంతా మోహంలో మునిగిపోయి ఉంటుంది. అటువంటి విష్ణు మాయ వలన గోపబాలకులు ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఏడాది కాలం గడిచిపోయిందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఈ ఎందుకు అలా మాయ పెట్టాడు శ్రీకృష్ణుడు? ఎందుకంటే ఈ తల్లులందరూ ఇప్పుడు పిల్లలు 6వ సంవత్సరంలో నడుస్తున్నారు. ఈ సంవత్సర కాలం మరి గడిచింది. వీళ్ళందరికీ ఇప్పుడు 6వ సంవత్సరంలో ఉన్నారు. ఈ పిల్లలు ఇంకా వీళ్ళు 5వ సంవత్సరంలో ఉన్నారని అనుకుంటున్నారు. అందువల్ల వీళ్ళందరూ మళ్ళీ బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి రాగానే విష్ణు తన మాయా సంకల్పం చేత వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు ఇప్పుడు ఒక 6వ సంవత్సరంలో ఉంటున్నట్టుగా వాళ్ళు భావించేలాగా పరమేశ్వరుడు చేశాడు. అందువల్ల అంటే విష్ణు మాయకి ఇవన్నీ అసాధ్యములా అంటే కాదు అని చెప్తున్నాడు అన్నమాట వ్యాస మహర్షి ఇక్కడ. ఆ రకంగా వాళ్ళందరూ ఇదంతా 6వ సంవత్సరంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అంతకు ముందే శ్రీకృష్ణుడు కొండ చిలువను చంపాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ క్షణకాలం ముందే కొండ చిలువను చంపారనుకుంటున్నాడు. క్షణకాలం ముందే కొండ చిలువను చంపాడు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? వాళ్ళ మనస్సులో మళ్ళీ ఏమనుకుంటున్నారు? మేము ఇప్పుడు 6వ సంవత్సరంలో ఉన్నాం. ఎందుకంటే 6వ సంవత్సరం వాళ్ళ మనస్సులో ఎందుకు ఏర్పడాలి? వాళ్ళ తల్లులు అందరూ ఈ సంవత్సర కాలం పాటు పిల్లల్ని పెంచారు. ఈ అంటే వాళ్ళకి 5వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చింది. కానీ వీళ్ళు బ్రహ్మలోకంలో ఉండి తిరిగి రావడం వల్ల వీళ్ళకి ఒక క్షణకాలమే నడిచింది. అందువల్ల వీళ్ళందరినీ విష్ణు మాయ చేత 6వ సంవత్సరం చేశాడు స్వామి.
6వ సంవత్సరం చేయటం ద్వారా వీళ్ళందరూ ఈ యొక్క కొండ చిలువ యొక్క వృత్తాంతం కూడా 6వ సంవత్సరంలో జరిగిందని అనుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ జరిగినది 5వ సంవత్సరంలో జరిగితే ఈ సంవత్సర కాలం ఆ గోపబాలకులందరూ మాయలో ఉన్నారు. ఇదంతా రహస్యం అని చెప్పాడు. ఇది ఎంతవరకు దేవతలకు కూడా తెలియనటువంటి రహస్యం ఇది జరిగింది అని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పాడు. అంటే ఎంత సైంటిఫికల్గా, ఎంత అత్యద్భుతమైన విషయాన్ని ఎంత జాగ్రత్తగా దాచి ఉంచారో చూడండి. అంటే ఇదంతా సామాన్యులకు అర్థమయ్యే విషయం కాదు కనుక దీన్ని రహస్యంగా పెట్టి ఉంచారన్నమాట. దాన్ని భాగవతంలో ప్రస్తావించాడు ఆయన. ఆ రకంగా వచ్చిన పిల్లలందరూ, ఓ కృష్ణ వచ్చావా, ఇగో లేగదూడలు అరణ్య మధ్యంలోంచి ఇప్పుడే తిరిగి వచ్చాయి. అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఎలా ఉన్నారు, అరణ్య మధ్యంలోకి లేగదూడలు వెళ్ళాయి, వాడిని ఎత్తుకు రావడానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు, ఇప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి వచ్చాడు అంటూ శ్రీకృష్ణుడు నువ్వు చూసినటువంటి వీళ్ళందరూ గోపబాలకులందరూ, ఓ కృష్ణ నువ్వు వచ్చేసావా, ఇగో లేగదూడలు వచ్చేసాయి అరణ్యంలోంచి అంటూ శ్రీకృష్ణుడితో ఇప్పటిదాకా ఉన్నటువంటి చెలికాళ్ళందరూ మాట్లాడటం ప్రారంభించారు. అంటే వాళ్ళు అప్పుడు కదా మాయలోకి వెళ్ళిపోయింది, బ్రహ్మదేవుడు మాయలో ఆ క్షణంలో వెళ్ళారు. మళ్ళీ ఆ క్షణం నుంచి వాళ్ళు తేరుకోగానే వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఏమనుకున్నా శ్రీకృష్ణుడు వెళ్ళాడు వాడిని ఎత్తుకు తీసుకురావడానికి, అగో శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడు, ఇక్కడ లేగదూడలు అన్నీ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణుడు చూపించారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు చల్దులు ఆరగించి చివరికి వాళ్ళ అడవి దాటిపోతూ ఉండగా ఆ కొండ చిలువ చర్మం, ఆ కొండ చిలువ చనిపోయింది కదా, ఆ సంవత్సర కాలం క్రితం కొండ చిలువ చనిపోయింది కదా, ఇప్పుడు ఆ చర్మం అంతా బోలు కట్టిపోయి ఒక గుహలాగా తయారైందనమాట. వాళ్ళు ఆనందంగా ఆ కొండ చిలువలో ఆ యొక్క ఆ గుహలాగా తెరిచిన నోటిలో గుహలాగా ఉండటం వల్ల వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు, దాక్కోవటం కోసం ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఆ రకంగా శ్రీకృష్ణుడు తనలో గోపబాలకులతో గోకులంతోనే అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లుగా కేకలు వేస్తూ మన నందగోవుని కుమారుడు అడవిలో పెద్ద పామును చంపి మమ్మల్ని అందరినీ రక్షించాడు అంటూ ఆ గోపబాలకులందరూ చెప్పడం ప్రారంభించారు. అంటే సంవత్సర కాలం తర్వాత ఈయన చేసినటువంటి లీలల గురించి ఆ రోజున గోపబాలకులు గట్టిగా అరుస్తూ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఆ విధంగా శుకయోగి చెప్పగానే పరీక్షిన్ మహారాజు ఇలా అన్నాడు, ఓ మునీంద్ర, గోకులంలో జనులను తాము కనిపించిన తమ బిడ్డల కన్నా శ్రీకృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయినాడు, నీవు జ్ఞానుల్లో శ్రేష్ఠుడు అంటూ నువ్వే చెప్పవలసింది అంటూ పరీక్షిన్ మహారాజు ఈ సుఖ మహర్షిని అడిగాడు. అయితే మనము రేపటి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన చెప్పుకుందాము. ఈ రోజుకి మనం స్పష్టి చెప్తాము. ఈరోజు మనం పూర్తి చేసినటువంటి కౌమార పౌగండ లీల చాలా అత్యద్భుతమైనటువంటి లీల. శ్రీకృష్ణుడు యొక్క లీలా విశేషముల్లో ఈ లీల ఒక మణిపూస లాంటిదనమాట. అలాగే ఎవరైనా కానీ సైన్స్ స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటే ఇది ఒక అత్యద్భుతమైన విశేషణమైనటువంటి కథ ఇది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణ్యేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः సంతు అదనాः సదనాः సంతు జీవంతు శరదం శతం. స్వస్తి స్వస్తి స్వస్తి.